So today we are going to learn transaction control transformation. Okay. So first thing, transaction control transformation two ways లో యూజ్ చేయొచ్చండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఒకవేళ టార్గెట్ మనకి డేటాబేస్ అయితే ఒక విధంగా పనిచేస్తుంది. ఒకవేళ టార్గెట్ ఫ్లాట్ ఫైల్ అవుతే ఇంకో విధంగా పనిచేస్తుందన్నమాట. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఇఫ్ యూ గో టు సెషన్ ప్రాపర్టీస్ మనకి కమిట్ ఇంటర్వెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. So there will be an option commit interval config object. Properties commit. Yeah. So if you see, there will be an option called commit interval. Okay. So మనకి commit interval by default 10,000 ఉంటుంది. Okay. దీని అర్థం ఏంటంటే టార్గెట్‌లో లోడ్ అయిన ప్రతి 10,000 రికార్డ్స్‌కి ఒక కమిట్ ఇష్యూ చేయమని ఇది ప్రాపర్టీ యొక్క అర్థం అన్నమాట. ఓకే. సో బై డిఫాల్ట్ ఇది 10,000 ఉంటుంది. సపోజ్ 20,000 రికార్డ్స్ లోడ్ చేస్తున్నాం. ఓకే. సోర్స్‌లో నుంచి 20,000 రికార్డ్స్ లోడ్ చేస్తున్నాం. సో 20,000 రికార్డ్స్ లోడ్ చేస్తున్నప్పుడు టార్గెట్‌లో ఎన్ని కమిట్స్ ఇస్తుందంటే ఇప్పుడు 10,000 రికార్డ్స్ లోడ్ చేయంగానే ఒక కమిట్ ఇష్యూ చేస్తుంది. ఓకే. టార్గెట్‌లోకి. అండ్ అనదర్ 10,000 రికార్డ్స్ విల్ స్టార్ట్ అండ్ ఇఫ్ ఇట్స్ కంప్లీటెడ్ మళ్ళీ ఇంకో కమిట్ ఇస్తుంది. ఓకే. సపోజ్ 20,001 రికార్డ్స్ ఉన్నాయనుకో. 10,000కి ఒకటి, 20,000కి ఒకటి, మళ్ళీ 1 రికార్డ్‌కి ఒకటి. అంత ఆల్ డేటా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో కమిట్ ఇష్యూ చేస్తుందన్నమాట. ఆ ప్రాపర్టీనే కమిట్ ఇంటర్వెల్. ఇది స్టార్టింగ్‌లోనే చెప్పాం మనం కమిట్ ఇంటర్వెల్ అంటే. బట్ నాకు కమిట్ ఇంటర్వెల్ అనేది రికార్డ్స్ బేస్ చేసుకొని వద్దు. ఓకే. సో ఐ వాంట్ టు డూ అ కమిట్ బేస్డ్ ఆన్ మై డేటా. అంటే సపోజ్ ఇప్పుడు మనం సోర్స్ డేటా చూస్తే వి ఆర్ టేకింగ్ ఎంప్లాయీస్ డేటా. ఓకే. సో ఈ ఎంప్లాయీస్‌లో డిపార్ట్మెంట్ వైస్ నా కమిట్ జరగాలి. ఓకే. సో ఫస్ట్ 10 డిపార్ట్మెంట్ ఎళ్ళింది. 10 డిపార్ట్మెంట్‌కి ఒక కమిట్ ఇవ్వాలి. 20 డిపార్ట్మెంట్ లోడ్ అవుతుంది. 20 డిపార్ట్మెంట్‌కి ఒక కమిట్ ఇవ్వాలి. ఓకే. సో ఇలా డిపార్ట్మెంట్ వైస్ కమిట్ జరగాలి. డిపార్ట్మెంట్ వైస్ అనే కాదు. వాటెవర్ ద లాజిక్ వి రైట్. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ ద కమిట్ షుడ్ హ్యాపెన్. సో సపోజ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చూసుకుంటే మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. సో అందులో టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్, టీసీ కమిట్ బిఫోర్, టీసీ కమిట్ ఆఫ్టర్. ఒకసారి నేను ఇవన్నీ నోట్ డౌన్ చేస్తాను. వీటి ఆప్షన్స్ ఏందనేది చూద్దాం. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ ఒకటి, టీసీ కమిట్ బిఫోర్, టీసీ కమిట్ ఆఫ్టర్, రోల్ బ్యాక్ బిఫోర్, టీసీ రోల్ బ్యాక్ ఆఫ్టర్. సో ఇలా మనకి ట్రాన్సాక్షన్స్ మీద కంట్రోల్ ఉంటుందన్నమాట. సో టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అని అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మ్యాపింగ్ ఉంది కదా! ఇక్కడ నేను టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అని పెడతాను ఇదంతా తీసేసి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క రికార్డ్ ఓకే. ఎవ్రీ రికార్డ్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇంటు ద టార్గెట్. అంటే కమిట్ ఏం జరగదు ఇక. సెషన్ ప్రాపర్టీస్ ప్రకారం కమిట్ జరుగుతుందన్నమాట ఇంకా. బట్ ఇక్కడ నేను ఏం రాస్తాను?
సపోజ్ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇఫ్ ఐ రైట్ ఎ లాజిక్. సో, ఇఫ్ డిపార్ట్‌మెంట్ ఐడీ ఈక్వల్ టు v_department ID. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే డిపార్ట్‌మెంట్ ఐడీని ఒక వేరియబుల్ పోర్ట్‌లోకి నేను పెట్టుకుంటున్నాను. ఓకే. సో, డిపార్ట్‌మెంట్ ఐడీని వేరియబుల్ పోర్ట్‌లో పెట్టుకున్న తర్వాత ప్రస్తుతం కరెంట్ రికార్డ్ యొక్క డిపార్ట్‌మెంట్ ఐడీ ప్రీవియస్‌గా స్టోర్ చేసుకున్న వేరియబుల్ పోర్ట్‌లో ఉన్న డిపార్ట్‌మెంట్ ఐడీని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఐఏఎఫ్ కండిషన్‌లో ద డిపార్ట్‌మెంట్ ఐడీ విచ్ ఈస్ కమింగ్ నౌ ఈక్వల్ టు ద డిపార్ట్‌మెంట్ ఐడీ విచ్ వి ఆల్రెడీ క్యాప్చర్డ్ ఫర్ ద ప్రీవియస్ రికార్డ్. ఓకే. ఫస్ట్ రికార్డ్‌కి ఏముంటుంది? ఏమీ ఉండదు. సో, ఫస్ట్ రికార్డ్ ఇట్ వోంట్ సాటిస్ఫై. అప్పుడు 1 వస్తుంది. ఓకే. సో, ఇఫ్ దిస్ కండిషన్ సాటిస్ఫైస్ నేను 1 అని పెట్టుకుంటున్నాను. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుంటే నేను 0 అని పెట్టుకుంటున్నాను. ఓకే. సో, సింపుల్. నేను డిపార్ట్‌మెంట్ ఐడీని క్యాప్చర్ చేసుకొని ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్ కరెంట్ రికార్డ్ యొక్క డిపార్ట్‌మెంట్ నేను క్యాప్చర్ చేసుకున్న డిపార్ట్‌మెంట్ ఈక్వలా కాదా అని చేసుకుంటాను. ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఫస్ట్ రికార్డ్ ఈ కండిషన్‌కొస్తుంది. డిపార్ట్‌మెంట్ ఐడీ ఈక్వల్ టు v_department ID. సో, v_department ID అనేది ఇంకా ఇనిషియలైజ్ అయ్యి ఉండదు కాబట్టి ఈ 2 ఈక్వల్ అవ్వదన్నమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఓకే. సాటిస్ఫై అవ్వనప్పుడు మనకి 0 వస్తుంది. ఓకే. సో, డీబగ్గర్ చూద్దాం. సో, లెట్ మీ స్టార్ట్ ద డీబగ్గర్. ఇప్పుడు డీబగ్గర్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్‌స్టెన్స్ ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఓకే. సో, ఫస్ట్ రికార్డ్ ఏంటి 100. దాని యొక్క డిపార్ట్‌మెంట్ ఐడీ వచ్చేసి 90 మనకి. ఓకే. నేను సార్టింగ్ చేస్తున్నాను. డేటా సార్టెడ్ ఫ్యాషన్‌లో అంటే అన్ని 90లు, అన్ని 80స్ ఎవ్రీథింగ్ ద డేటా వుడ్ బి ఇన్ ఎ సార్టెడ్ ఫ్యాషన్. సో, అలా చేయకుంటే మనకి కరెక్ట్‌గా రాదన్నమాట. డేటా అనేది సార్ట్ చేయాలి. అందుకే సార్టర్ యూజ్ చేశాను. ఎందుకు సార్టర్ యూజ్ చేయాలి? నేనిక్కడ ఐఏఎఫ్ కండిషన్ రాసుకుంటున్నాను కదా! ఈ డిపార్ట్‌మెంట్ ఐడీ ఈక్వల్ టు ఈ డిపార్ట్‌మెంటా కాదా? ఒకవేళ ఫస్ట్ రికార్డ్ ఉండి, తర్వాత మళ్ళీ 10 రికార్డ్స్ తర్వాత మళ్ళీ సేమ్ రికార్డ్ ఉందనుకోండి. ఫస్ట్ రికార్డ్‌కి ఒక కమిట్ అవుతుంది. లాస్ట్ రికార్డ్‌కి ఒక కమిట్ అవుతుంది. ఈవెన్ థో ఇట్ ఈస్ ఎ సేమ్ డిపార్ట్‌మెంట్. సో, డిపార్ట్‌మెంట్ అన్నీ ఒక సార్టెడ్ ఫ్యాషన్‌లో తెచ్చుకున్నామనుకోండి. 90 విల్ కమ్ అట్ ఎ సేమ్ ప్లేస్. తర్వాత 80 వస్తుంది. తర్వాత 70, తర్వాత 60 ఇట్లా మనకి సార్టెడ్ ఫ్యాషన్‌లో డేటా వస్తుందన్నమాట. సో దట్ ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ అస్. సో, సార్టెడ్ నుంచి ఎక్స్‌ప్రెషన్‌కెళ్ళి. ఓకే. సో, వేర్ ఈస్ ఎక్స్‌ప్రెషన్? ఓకే. అంతా సార్ట్ అయిన తర్వాతనే డేటా ఎక్స్‌ప్రెషన్‌కెళ్తుంది. నేనేం చేస్తానంటే మ్యాపింగ్ స్టెప్ 2 టు ఇన్‌స్టెన్స్. నెక్స్ట్ ఇన్‌స్టెన్స్‌కెళ్ళేది ఏముంటుంది? నెక్స్ట్ ఇన్‌స్టెన్స్. ఓకే. ఇట్ ఈస్ హావింగ్ మోర్ రికార్డ్స్. It is still processing. We will wait. We'll wait for some more time. Sending request to next instance. Okay, let it run. అది లేట్ అవుతుంది. సో, బిఫోర్ దట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ హియర్. సో, ప్రతి ఒక్క రికార్డ్ మనకి ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కంపేర్ చేస్తుంది. ఒకవేళ డిపార్ట్‌మెంట్ సేమ్ అయితే మనకి 1 అనేది ఇస్తుంది.
డిపార్ట్మెంట్ సేమ్ కాకుండా 0 అని పెట్టుకున్నాను నేను. ఓకే. సో యూ కెన్ పుట్ వాటెవర్ ద ఫ్లాగ్ వాల్యూస్ యూ వాంట్. అండ్ దెన్ నౌ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్. సో ఇప్పుడేమవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్‌కి ఇక్కడ డిపార్ట్మెంట్ అండర్‌స్కోర్ అవుట్ ఇదే గదా! డిపార్ట్మెంట్ ఇది వేరియబుల్ పోర్ట్స్. ఇది ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్ అనేది మనకి వి_డిపార్ట్మెంట్ ఐడీ ఫ్లాగ్. ఓకే. వి_డిపార్ట్మెంట్ ఐడీ ఫ్లాగ్ అంటే ఈ వాల్యూ. సో మనం ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్ ద్వారా మనం వేరియబుల్ పోర్ట్‌ని బయటకు పంపిస్తున్నాం. వి ఆల్రెడీ సీన్ వేరియబుల్ పోర్ట్స్ ఓన్లీ మనకి కాలిక్యులేషన్స్ మాత్రమే. మనం అవుట్‌పుట్‌గా తీసుకెళ్ళలేం. అవుట్‌పుట్‌గా తీసుకెళ్లాలంటే ఒక కొత్త అవుట్‌పుట్ పోర్ట్ క్రియేట్ చేయాలి. వి ఆల్రెడీ డిస్కస్డ్ దట్. ఓకే. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఏమవుతుందంటే ప్రాపర్టీస్‌లో సో ఈ ప్రాపర్టీస్‌లో ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్స్‌కి ఓన్లీ 4 వాల్యూస్ రావాలండి. ఓకే. సారీ 5 వాల్యూస్. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్, టీసీ కమిట్ బిఫోర్, టీసీ కమిట్ ఆఫ్టర్, టీసీ రోల్ బ్యాక్ బిఫోర్, టీసీ రోల్ బ్యాక్ ఆఫ్టర్. ఫస్ట్ టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్‌ని కంటిన్యూ చేసేస్తుంది. ఓకే. సో ఆ ట్రాన్సాక్షన్ అన్నిటిని కంటిన్యూ చేస్తుంది. అంటే అది కమిట్ చేయదు, రోల్ బ్యాక్ చేయదు, ఏం చేయదు. జస్ట్ టార్గెట్‌లోకి మూవ్ చేస్తా ఉంటుంది డేటా. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మనం చూస్తే మనం కండిషన్ రాసుకున్నాం. ఏం రాసాము? సో ఈ ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్ ఒకవేళ 1 అవుతే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. ఎల్స్ టీసీ కమిట్ బిఫోర్ అని రాసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆహ్, ఒకవేళ ఇది డేటాబేస్ అవుతే టార్గెట్. ఓకే. సో ద సేమ్ ఏం లేదు. ఈ టార్గెట్ ఫైల్ బదులు డేటాబేస్‌ని రిప్లేస్ చేసుకోవాలి అంతే. మన హెచ్ఆర్ స్కీమాలో ఉండేది ఏదో ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇందులో రీప్లేస్ చేసుకుంటే ఎలా వర్క్ అవుతుంది అంటే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్, టీసీ కమిట్ బిఫోర్. ఒకవేళ డేటాబేస్ అయితే ఎలా వర్క్ అవుతుందంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తా ఉంటుంది. ఓకే. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అనే ఫ్లాగ్ వాల్యూ వచ్చినప్పుడంతా అది ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ అంటే ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూగా చేస్తా ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్ ఈక్వల్ టు 0 వస్తే 0 ఎప్పుడొస్తుందండి? ఒకవేళ డిపార్ట్మెంట్ నంబర్ చేంజ్ అవుతే వస్తుంది 0. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడీ ఈక్వల్ టు వి_డిపార్ట్మెంట్ ఐడీ అయితే అంటే మనం వేరియబుల్ పోర్ట్‌లో చేసుకున్న డిపార్ట్మెంట్ ఐడీ అవుతే ఐయామ్ షట్టింగ్ డౌన్ ద డీబగ్గర్. ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఒకవేళ డిపార్ట్మెంట్ ఈక్వల్ అవుతే ఇట్ ఈస్ గివింగ్ 1 యాస్ ఎ ఫ్లాగ్. డిపార్ట్మెంట్ ఈక్వల్ కాకుంటే మనం 0 రావాలని చెప్పి ఇక్కడ రాసుకున్నాం ఏఎఫ్ కండిషన్‌లో. ఓకే. సో అలా ఏఎఫ్ కండిషన్‌లో రాసుకున్నప్పుడు ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్‌ని కదా బయటికి తీసుకెళ్తున్నాము. ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్‌లో ఏముంటుంది? 1 అయినా ఉంటుంది, 0 అయినా ఉంటుంది. 1 ఎప్పుడు ఉంటుంది? డిపార్ట్మెంట్ ఐడీ ఈక్వల్ ఉన్నప్పుడు 1 ఉంటుంది. డిపార్ట్మెంట్ ఐడీ ఈక్వల్ లేకుంటే 0 ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఏం రాసుకున్నాను? ఈ ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్ ఇది 1 అవుతే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. అంటే డిపార్ట్మెంట్ ఐడీ ప్రాసెస్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఐడీ ఆల్రెడీ క్యాప్చర్ చేసుకున్న డిపార్ట్మెంట్ ఐడీ ఈక్వల్ కాకుంటే అది 1 అవుతే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. ఎల్స్ టీసీ కమిట్ బిఫోర్ అని రాసుకున్నాం. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ 10 వస్తుంది. డిపార్ట్మెంట్ సపోజ్ 90 వస్తుందనుకోండి. డిపార్ట్మెంట్ 90 వస్తుంది. ఫస్ట్ రికార్డ్ కాబట్టి ఆ కండిషన్ మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఏమిస్తుంది? 1 ఇస్తుంది. మనం రాసిన ఏఎఫ్ కండిషన్ ప్రకారం 1 ఇస్తుంది ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి. ఆ 1 తీసుకెళ్ళి మనకి ఇక్కడ ఇస్తుంది. మనం ఇక్కడ ఏం రాసాము? ఒకవేళ ఫ్లాగ్ అండర్‌స్కోర్ అవుట్ 1 అవుతే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పాను. సో డేటాబేస్‌లో కమిట్ ఏం చేయకుండా డేటాబేస్‌లో ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాం. సెకండ్ రికార్డ్ 90 వస్తుంది. 90 ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రికార్డ్ 90 క్యాప్చర్ చేసుకొని ఉంటుంది కదా! ఇక్కడ. సో, వి హావ్ క్యాప్చర్డ్ ఇట్ ఇన్ ద వేరియబుల్ పోర్ట్. సో, ఈ వేరియబుల్ పోర్ట్‌లో ఆల్రెడీ 90 క్యాప్చర్ చేసుకున్నాం. ఫస్ట్ రికార్డ్ యొక్క 90 ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. ఓకే. సో, 90 అనేది ఇక్కడ స్టోర్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్ మళ్ళీ చూసుకుంటండి. 90 ఈక్వల్ టు 90. ఇంతకుముందు మనం క్యాప్చర్ చేసుకున్నది 90నే కదా! సో, 90 ఈక్వల్ టు 90. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో, ఇట్ విల్ గివ్ 1. సారీ ఇంతకుముందు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఇట్ విల్ గివ్ 0. అది కమిట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, జస్ట్ ఇట్ విల్ గివ్ ఎ కమిట్.
టు ది డేటాబేస్. ఫస్ట్ రికార్డ్ లోడ్ చేయంగానే కమిట్ ఇస్తుంది. సో, ఫర్ సెకండ్ రికార్డ్ 90 = 90 సాటిస్ఫై అయిపోయింది. ఓకే. 90 = 90 సాటిస్ఫై అయితే ఏమిస్తుంది? 1 ఇస్తుంది. సో, దిస్ 1 ఈస్ నథింగ్ బట్ ఏం రాసాం ఇక్కడ? ఒకవేళ ఇది 1 అవుతే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. సో, ఇంకా ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూ‌గా జరుగుతా ఉంటుంది. ఇన్సర్ట్స్ అంతే. సపోజ్ ఒక 10 రికార్డ్స్ తర్వాత 80 అనే డిపార్ట్‌మెంట్ ఐడీ వచ్చింది మనకి ప్రాసెస్ చేయడానికి. సో, ఇంతకుముందు అంతా ప్రాసెస్ చేసింది 90. ఇప్పుడున్నది 80. సో, 80 = 90నా? కాదు. అది మనకేమొస్తుంది? 0 ఇస్తుంది. ఫ్లాగ్ అండర్ స్కోర్ ఒకటి 0 ఇస్తుంది ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి. సో, ఆ 0 తీసుకొని ఇప్పుడేం చేస్తుంది? కమిట్ బిఫోర్ చేస్తుంది. ఎందుకు? ఫ్లాగ్ ఔట్ = 1 అయితే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. అది కాకుంటే టీసీ కమిట్ బిఫోర్ అని చెప్పాం. ఇప్పుడు టీసీ కమిట్ బిఫోర్ చేస్తుంది. టీసీ కమిట్ బిఫోర్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆ పర్టిక్యులర్ 80 అనే రికార్డ్ ఇన్సర్ట్ చెయ్యక ముందు ఒక కమిట్ ఇష్యూ చేసి డేటాబేస్‌కి ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టీసీ కమిట్ బిఫోర్. టీసీ కమిట్ బిఫోర్ ఏంటి అంటే, ఆ పేరులోనే ఉంది చూడండి. ట్రాన్సాక్షన్ కమిట్ బిఫోర్. ట్రాన్సాక్షన్ జరిగే ముందర కమిట్ చేయాలి. అంటే 80 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేయక ముందర కమిట్ చేయాలి అని అర్థం. ఓకే. ఒకవేళ టీసీ కమిట్ ఆఫ్టర్ అని ఇచ్చామనుకోండి. ఓకే. ఫస్ట్ ఆ 80 డిపార్ట్‌మెంట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసి కమిట్ ఇస్తుంది. ఓకే. సో, ట్రాన్సాక్షన్ కంట్రోల్ కమిట్ ఆఫ్టర్ ఇది. ట్రాన్సాక్షన్ కమిట్ ఆఫ్టర్. సో, ట్రాన్సాక్షన్‌ని ఫస్టు ఇన్సర్ట్ చేస్తుంది. తర్వాత కమిట్ ఇస్తుంది. తర్వాత టీసీ రోల్ బ్యాక్ బిఫోర్. సో, మనం ఏదైనా సపోజ్ అన్‌వాంటెడ్ డేటా వచ్చింది. సపోజ్ మనకి అసలు 70 డిపార్ట్‌మెంట్ అనే డిపార్ట్‌మెంటే రాకూడదండి. సపోజ్ మన రిక్వైర్మెంట్. సో, ఆ రికార్డ్స్ లోడ్ చేయకూడదు. అప్పుడేం చేసుకోవచ్చు మనం? టీసీ రోల్ బ్యాక్ బిఫోర్ అనే ఆప్షన్ ఆర్ ఎల్స్ టీసీ రోల్ బ్యాక్ ఆఫ్టర్ అనే ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? ఇఫ్ డిపార్ట్‌మెంట్ ఐడీ = 70 దెన్ వి విల్ ఫ్లాగ్ థట్ యాస్ ఎ టీసీ రోల్ బ్యాక్ బిఫోర్. ఓకే. టీసీ రోల్ బ్యాక్ బిఫోర్. సో, అలా మనం రోల్ బ్యాక్ బిఫోర్ చేసుకుంటే ఏమవుతుందంటే, ట్రాన్సాక్షన్ ఇన్సర్ట్ చేయక ముందరే మనకి మొత్తం రోల్ బ్యాక్ చేసేస్తుంది. ఆ 70 ఎంటర్ చేయనీయదు. మిగతా రికార్డ్స్ ఎంటర్ చేసినవి కూడా మనకి రోల్ బ్యాక్ చేసేస్తుందన్నమాట. తర్వాత టీసీ రోల్ బ్యాక్ ఆఫ్టర్. సో, రోల్ బ్యాక్ ఆఫ్టర్ అంటే ఫస్ట్ డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేస్తుంది. ఓకే. సో, ఈ నేమింగ్ కన్వెన్షన్స్‌లోనే ఇలా ఉన్నాయి. మనకు అర్థమయ్యేలాగానే ఉంటుందన్నమాట. సో, ఈ ఆప్షన్స్ అన్నీ మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ మొత్తం డేటాబేస్‌కి. ఓకే. అన్ని డేటాబేస్ సంబంధించిన ఆప్షన్స్. ఒకవేళ ఇదే ఫ్లాట్ ఫైల్ అయితే ఏం జరుగుతుందనేది నేనిక్కడ మ్యాపింగ్ రాసాను. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. డీబగ్గర్ ఆన్ చేస్తే ఇలానే ఉంటది. సో, వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఓకే. ఐ విల్ రీస్టార్ట్ ఇట్.
ఓకే. సో, ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే యూ హావ్ ఎ కంట్రోల్ ఆన్ యువర్ కమిట్స్ అండ్ రోల్ బ్యాక్స్. మీరెప్పుడు కమిట్ చేయాలి, మీరెప్పుడు రోల్ బ్యాక్ చేయాలనే కంట్రోల్ మీ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా కంట్రోల్ తెచ్చుకోవచ్చు మీరు. సో, ఇక్కడ సెషన్ లెవెల్ ప్రాపర్టీస్‌లో కమిట్ ఇంటర్వల్ ఉన్నదేంటి? సో, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ రికార్డ్స్ ఇట్ గాట్ లోడెడ్. సో, 10,000 అని ఇస్తే 10,000 రికార్డ్స్ లోడ్ అయిన తర్వాత టార్గెట్‌లో కమిట్ ఇష్యూ చేస్తుంది. బట్ డిపార్ట్‌మెంట్ వైస్ కమిట్ చేయండి, లేదంటే ఎంప్లాయీ ఐడీస్ వైస్ కమిట్ చేయండి అంటే, ఆ కంట్రోల్ మనకు ఉండాలి అంటే వి విల్ గో విత్ ఎ మ్యాపింగ్ లెవెల్ కంట్రోల్. ఓకే. సో, హౌ కెన్ యూ కంట్రోల్ యువర్ కమిట్స్ అండ్ రోల్ బ్యాక్స్? హౌ మెనీ వేస్ అంటే ఫస్ట్ వే ఈస్ యూజింగ్ సెషన్ లెవెల్ ప్రాపర్టీస్. సెకండ్ లెవెల్ ఈస్ యూజింగ్ మ్యాపింగ్ లెవెల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. సో, మోస్ట్‌లీ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అలా కమిట్స్ ఇవ్వడానికి యూజ్ చెయ్యరు. మేమైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ వి హావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్ ఇన్ ఎ ఫ్లాట్ ఫైల్స్. అది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇంతవరకు ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు అనేది ఆహ్, ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? ఆన్ డేటాబేస్ సైడ్. హౌ ఇట్ వర్క్ ఆన్ ద డేటాబేస్ సైడ్. ఫ్లాట్ ఫైల్స్ నేను ఇంకా చెప్పలేదు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద ఫ్లాట్ ఫైల్స్. If you have any doubts on transaction control transformation, how it is working on DB, please let me know. Even after the class also. Okay. సార్ బిఫోర్ కమిట్ అంటే గనక ఇప్పుడు డేటా ఇన్సర్ట్ కాకముందే కమిట్ చేసింది సార్. కమిట్ చేస్తుంది. అంటే డేటా కమిట్ ఇన్సర్ట్ కాకముందే కమిట్ చేస్తే ఇప్పుడు ఏంటి సార్ మీ యూజ్ ఏంటి సార్ దానికి? డేటా ఇన్సర్ట్ కాకముందే కమిట్ చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి 10 డిపార్ట్‌మెంట్ అంతటికి ఒక కమిట్ ఇవ్వాలి. 20 డిపార్ట్‌మెంట్ అందరికి ఒక కమిట్ ఇవ్వాలి. సపోజ్ 10 డిపార్ట్‌మెంట్ రన్ అవుతుంది. 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత 20 వచ్చింది. 20కి 2 రికార్డ్స్ ఉన్నాయి. నాకేంటంటే ఇది అయిపోయిన తర్వాత ఒక కమిట్ ఇవ్వాలి. 20 అయిపోయిన తర్వాత ఇంకో కమిట్ ఇవ్వాలి. ఓకే. నా రిక్వైర్మెంట్ ఇది. సపోజ్ ఆహ్, ఇప్పుడు నేను రాసుకున్నట్టు వేరియబుల్ పోర్ట్‌లో ఈ డిపార్ట్‌మెంట్‌ని పెట్టుకుంటాను ఎక్స్‌ప్రెషన్‌లో. నాకున్న వేరియబుల్ పోర్ట్‌లో ఉన్న 10 ఓకే. డిపార్ట్‌మెంట్ మీన్స్ ఫ్రమ్ సోర్స్ ఈక్వల్ టు డిపార్ట్‌మెంట్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్ పోర్ట్. ఓకే. ఇలా కంపేర్ చేస్తాను. ఓకే. అంటే 10 ఫస్ట్ రికార్డ్ 10 వస్తుంది. సో, 10ని కంపేర్ చేసుకుంటుంది. సెకండ్. సో, ఫస్ట్ రికార్డ్ 10 వస్తుందండి. సో, 10 సార్ 10 ఫస్ట్ కంటే రికార్డ్ ముందర కమిట్ అవుతుంది సార్ మనకి. అవునవును. 10 కంటే ముందర ఫస్ట్ కమిట్ అవుతుంది. ఎప్పుడవుతుందో చెప్తాను. సో, 10 వస్తుంది. ఓకే. సారీ 10 ఫస్ట్ ఏమి ఇనిషియలైజ్ అయ్యి ఉండదు కదా! వేరియబుల్ పోర్ట్‌లో మనం ముందుగానే రాసాం కదా! ఈ కండిషన్. ఈ సెకండ్ కండిషన్‌లో మనం వేరియబుల్ పోర్ట్ పెట్టుకున్నాం. సో, ఇది ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కావాలంటే నేనేం చెప్పాను? కమిట్ చేయమని చెప్పాను. సో, ఈ 10 రికార్డ్ టార్గెట్‌కి మూవ్ అయ్యే లోపల ఫస్ట్ కమిట్ చేసి అంటే కమిట్ అనే స్టేట్మెంట్‌ని ఇష్యూ చేసి డేటాబేస్‌లో ఈ 10 అనేది ఇన్సర్ట్ చేయటం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇన్సర్ట్ స్టేట్మెంట్ తీసుకుంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. సో, సెకండ్ రికార్డ్ వస్తుంది. 10 రికార్డ్ వచ్చింది. సో, ఇప్పుడు ఆల్రెడీ మనం 10 స్టోర్ చేసుకున్నాం. కాబట్టి 10 10 అంటే నేనేం రాసాను? టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ చేయమన్నట్టు రాసాను లాజిక్. ఐఏఎఫ్ కండిషన్ యూజ్ చేసి. సో, ఈ 10 రికార్డ్ ఫస్ట్ లోడ్ అయింది గదా! తర్వాత సెకండ్ రికార్డ్ 10 లోడ్ అవుతుంది. థర్డ్ రికార్డ్ కూడా 10 లోడ్ అవుతుంది. ఎందుకంటే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అంటే దానర్థం ట్రాన్సాక్షన్‌ని బ్రేక్ చేయకుండా కంటిన్యూ‌గా టార్గెట్‌లోకి మూవ్ చేయమన్నట్టు. ఓకే. అప్పుడు ఈ 3 టెన్స్ జరగక ముందు ఫస్ట్ కమిట్ జరుగుతుంది. ఓకే. సో, ఫస్ట్ కమిట్ జరిగి ఈ 3 టెన్స్‌ని ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత 20 రికార్డ్ వచ్చింది. ఇప్పుడు 10 20నా? కాదు. సారీ 20 10నా? కాదు. మనం 10 అనేది స్టోర్ చేసుకొని ఉంటాము వేరియబుల్ పోర్ట్‌లో. ఇప్పుడు 20 వస్తుంది. 20 10నా? కాదు. కానప్పుడు నేనేం చెప్పాను? టీసీ కమిట్ బిఫోర్ ఇవ్వమని చెప్పాను. సో, ఇప్పుడు ఈ 20 రికార్డ్ ఇన్సర్ట్ చేయక ముందర మనకొక కమిట్ ఇష్యూ చేస్తుంది. అప్పుడేమవుతుంది? డిపార్ట్‌మెంట్ వైస్ కమిట్ చేసినట్టే గదా మీరు.
ఇప్పుడు మళ్ళీ 20 రికార్డ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 20 స్టోర్ చేసుకుంటుంది కాబట్టి 20 ఈక్వల్ టు 20. 20 ఈక్వల్ టు 20 అంటే నేనేం చెప్పాను? టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పాను. సో, ఇప్పుడు ఈ రికార్డ్‌కి ట్రాన్సాక్షన్ కంటిన్యూ అయిపోతుంది. ఈ రికార్డ్ కూడా ట్రాన్సాక్షన్ కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ 30 వచ్చిన తర్వాత సపోజ్ 30 ఉందనుకోండి. అప్పుడు ఒక కమిట్ ఇష్యూ చేస్తుంది 30కి ముందర. సార్ అదంతా ఓకే సార్. నేను అడిగింది ఇనిషియల్‌గా కమిట్ ఏమవసరం సార్? బేసిక్‌గా మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు కమిట్ చేయకపోయినా పర్లేదు కదా సార్ ఇనిషియల్ టైమ్‌లో. దెన్ ఒక డేటా ఇన్సర్ట్ అయ్యాక అప్పుడు కమిట్ చేస్తే దానికి వాల్యూ ఉంటుంది కానీ బిఫోర్ దట్ కమిట్ వల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నాను. యూజ్ ఏమి లేదు. అలా అంటే నష్టం కూడా లేదు కదా! సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ కమిట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్? మనకి డిపార్ట్‌మెంట్ వైస్ అంటే ఇక్కడ కమిట్ మనము చేయాలనుకుంటున్నాం. పీసీ బిఫోర్ రోల్ బ్యాక్, ఆఫ్టర్ రోల్ బ్యాక్ కూడా ఇప్పుడు సేమ్ ఒకే దాంట్లోనే యూజ్ చేస్తామా? లేకపోతే డిఫరెంట్ కండిషన్స్‌లో యూజ్ చేస్తామా సార్? మీరు మీకు రిక్వైర్మెంట్‌ని బట్టి యూజ్ చేయాలి. ఇప్పుడు టీసీ కమిట్ బిఫోర్, టీసీ రోల్ బ్యాక్ బిఫోర్ ఒకేసారి యూజ్ చేశారనుకోండి. దానివల్ల యూజే లేదు. మీరు కమిట్ చేస్తున్నారు. సార్ కమిట్ చేసిన తర్వాత రోల్ యాహ్! బ్యాక్ నేను అలాగే యాహ్! సార్. నేను 2 ఒకే దాంట్లో యూజ్ చేస్తారేమో దానివల్ల యూజ్ ఏంటి అని అనుకున్నాను సార్. ఓకే. లేదు. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయొచ్చని చెప్తున్నాను. ఓకే సార్. సో, ఏ ఆప్షన్ అయినా ఒకటి యూజ్ చేయొచ్చు. సో, మన రిక్వైర్మెంట్ ప్రకారం యూజ్ చేయాలి. సో, ఇప్పుడు టీసీ కమిట్ బిఫోర్ చేశారు. ఇంకో లాజిక్‌కి టీసీ రోల్ బ్యాక్ బిఫోర్ అందులోనే పెట్టుకున్నారు. దానివల్ల యూజే లేదు. మీరు ఆల్రెడీ కమిట్ చేస్తున్నారు. కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు కదా! సో, టీసీ కమిట్ బిఫోర్ ఎప్పుడు రాసుకోవచ్చు? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు డేటాబేస్‌లో డిపార్ట్మెంట్ 70 అనే రికార్డ్ రాకూడదండి. ఓకే. 70 అనే రికార్డ్ ఎప్పుడైతే నాకు కనపడిందో, నేను మొత్తం ట్రాన్సాక్షన్‌ని రోల్ బ్యాక్ చేసేయాలి. ఆల్రెడీ ఇప్పుడు నేను లోడ్ అయిన ప్రతి ఒక్క డేటా రోల్ బ్యాక్ చేసేయాలి నేను. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే. అప్పుడేం చేస్తాము డిపార్ట్మెంట్ 70 కాదా చెక్ చేసుకుంటాం ప్రతి ఒక్క రికార్డ్‌ని తీసుకొని. సో, చెక్ చే ఇప్పుడు టీసీ కమిట్ ఏం చేయమింక. కమిట్ చేయకూడదిప్పుడు. కమిట్ చేస్తే మళ్ళీ రోల్ బ్యాక్ చేయలేము. సో, ప్రతి ఒక్క రికార్డ్‌కి నేనేం చేస్తాను టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అనేది అప్లై చేసుకుంటా ఎళ్తాను. ఎప్పుడైతే డిపార్ట్మెంట్ 70 వచ్చిందో ఐఏఎఫ్ కండిషన్‌లో ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 70 దెన్ ఐ విల్ యూజ్ దిస్ ఆప్షన్ టీసీ రోల్ బ్యాక్ బిఫోర్. ఇప్పుడు టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ జరిగింటుంది గదా! ఆ రికార్డ్స్ అన్నీ రోల్ బ్యాక్ అయిపోతాయి. లోడ్ చేసినవన్నీ రోల్ బ్యాక్ అయిపోతాయన్నమాట. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. రోల్ బ్యాక్ బిఫోర్‌ని. లైక్ యాజ్ ఫిల్టర్ కండిషన్ లాగా యూజ్ అవుతుందా సార్ ఇప్పుడు ఇది? ఫిల్టర్ లాగా యూజ్ అవ్వదు. మనకి రోల్ బ్యాక్స్, కమిట్స్ కంట్రోల్ మన చేతిలో ఉందిప్పుడు. మన ఇష్టం. మన డేటా ప్రకారం రోల్ బ్యాక్స్, డేటా ప్రకారం కమిట్ చేసుకోవచ్చు. ఇందులో ఫిల్టర్‌కి దీనికి సంబంధమే లేదు. రోల్ బ్యాక్ అంటే ఏంటి? రోల్ బ్యాక్ అంటే ఏంటి? డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం కమిట్ చేయకుంటే రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది? డేటా ఇన్సర్ట్ చేసిందంతా మనకి ఎనక్కెళ్ళిపోతుంది. మనకి చూపియదనమాట. పర్మనెంట్‌గా ట్రాన్సాక్షన్‌లు సేవ్ అవ్వాలంటే కమిట్ జరగాల్సిందే గదా! ఇప్పుడు డిపార్ట్మెంట్ 70 వచ్చేంత వరకు డేటా ఇంకా కమిట్ జరగలేదు. ఒక 10 రికార్డ్స్ లోడ్ అయిపోయింది. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ ఉన్నింది. డేటా ఎళ్ళిపోయింది. ఇంకా కమిట్ జరగలేదు. ఐ డిడ్ నాట్ కమిట్ మై డేటా బికాజ్ ఐ హావ్ ఎ కంట్రోల్ ఆన్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్. జరగకముందు ఇప్పుడు డిపార్ట్మెంట్ 70 వచ్చింది. 70 రాంగానే నేను టీసీ కమిట్ బిఫోర్ అని చెప్పి ఇక్కడ ఐఏఎఫ్ కండిషన్‌లో రాసాను. ఇక్కడ. ఇక్కడ ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 70 లేకుంటే ఫ్లాగ్ వాల్యూ ముందే ఇక్కడే నేను కాలిక్యులేట్ చేసుకుంటాను. ఫ్లాగ్ వాల్యూ. ఏం చేసుకుంటానంటే ఇఫ్ డిపార్ట్మెంట్ ఐడీ ఈక్వల్ టు 70 దెన్ 1 ఆర్ ఎల్స్ 0 అని చెప్పి ఇక్కడే రాసుకుంటాను. ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్సాక్షన్ కంట్రోల్‌లో ఏం రాసుకుంటాను, ఒకవేళ డిపార్ట్మెంట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవుతే టీసీ రోల్ బ్యాక్ బిఫోర్ ఎల్స్ టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. 70 వచ్చేంత వరకు ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయండి. ఎప్పుడైతే 70 వస్తుందో లోడ్ చేసిన రికార్డ్స్ అన్నీ రోల్ బ్యాక్ చేసేయండి. ఇది నా రిక్వైర్మెంట్. ఇందులో ఫిల్టర్ ఏం లేదు కదా! ఇట్ వోంట్ ఫిల్టర్ ద డేటా. ఇట్ విల్ ఇట్ విల్ హెల్ప్ us in having a control of commits and rollbacks. అంటే ఇప్పుడు ఫిల్టర్‌లో పర్టిక్యులర్ సాలరీ ఒకవేళ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు ఆ సాలరీ మాత్రం బయటికి వస్తుంది సార్. ఇక్కడ మనకు ఇఫ్ ఎల్స్ కండిషన్‌లో ఒకవేళ సాటిస్ఫై అయితే గనక ఇచ్చిన కండిషన్ మనకు ఆ నంబర్ వస్తుంది. అదర్‌వైజ్ మనకు రాదు కదా సార్. అంటే ఇండైరెక్ట్‌లీ
ఇక్కడ కూడా మనము ఫిల్టరేషన్ చేసినట్టే చేస్తాం. మీ లాజిక్ ఏమో మరి నాకు అర్థం కాలేదు. సో, యాస్ పర్ మై అండర్‌స్టాండింగ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఫిల్టర్. 0% అసలు ఫిల్టర్‌కి దీనికి సంబంధమే లేదు. బికాస్ వి ఆర్ నాట్ ఫిల్టరింగ్ ద డేటా. మనం ప్రతి ఒక్క డేటా ముందరకు పంపిస్తున్నాము. ఏ డేటా ఫిల్టర్ అవ్వదు. వి ఆర్ సెండింగ్ ఆల్ ద డేటా టు టార్గెట్. అంటే మీరు కండిషన్లో ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఎంప్లాయ్ ఐడి ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఐడి కండిషన్ సాటిస్ఫై అయితే 1 వస్తుంది, అదర్వైజ్ అయితే 0 వస్తుంది అన్నట్టు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి 70 అయితే తప్ప మనకు మిగతా కండిషన్లు అంతా 0 వస్తుంది. అదర్వైజ్ మనకు 70 ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడే 1 వస్తుంది. మనకు ఆ డేటా మాత్రం బయటకు వస్తుంది, అంతే కదా సార్? ఆ డేటా బయటికి రావడం కాదండి. ఓకే. మీ క్వెషన్ నాకు అర్థమైంది. నో. యువర్ అండర్‌స్టాండింగ్ ఈస్ రాంగ్. సో, ఇప్పుడు ప్రతి ఒక్క రికార్డ్‌కి 1 గాని, 0 గాని ఫ్లాగ్ చేసి ఇస్తుంది. 70 కాని ప్రతి ఒక్క రికార్డ్స్‌కి 1 వస్తుంది. 70 ఉన్న రికార్డ్స్‌కి 0 వస్తుందనుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనం ఏం రాసాము? 70 కాని రికార్డ్స్‌కి 1 వస్తుంది కదా! సో, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్. అంటే ట్రాన్సాక్షన్‌ని కంటిన్యూ చేసేస్తుంది. ఆ రికార్డ్స్ అన్నీ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేసి టార్గెట్‌లోకి మూవ్ చేస్తా ఉంటుంది డేటా. ఈ ఫ్లాగ్ ఈక్వల్ టు 70 ఫ్లాగ్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ హ్యాపెన్స్? టీసీ కమిట్ బిఫోర్. డేటాబేస్‌లో ఇప్పుడు వరకు ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ మొత్తం ఇంకా మనకి టీసీ కమిట్ బిఫోర్ కాదు. టీసీ రోల్ బ్యాక్ బిఫోర్. ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసిన ఒక 10,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. 70 కాని డిపార్ట్మెంట్స్. డేటాబేస్‌లోకి లోడ్ అయిపోయాయి. ఇంకా కమిట్ ఇష్యూ చేయలేదు పర్మనెంట్‌గా సేవ్ అవ్వటానికి. అప్పుడు లోపలే మనం రోల్ బ్యాక్ ఇచ్చేసాం. సో, ఇది డేటా రెస్ట్రిక్ట్ చేయడానికి. డేటా ఫిల్టర్ చేయడానికి కాదు. డేటాని రెస్ట్రిక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, 70 ఇన్సర్ట్ కాకూడదు. లేకుంటే ఒక డిపార్ట్మెంట్ ఆల్రెడీ అసలు ఆ డిపార్ట్మెంటే లేదు మనకి ఆర్గనైజేషన్‌లో. బట్ స్టిల్ ఆ డిపార్ట్మెంట్ మనకొస్తుంది. అలాంటి డేటాని అసలు ఇన్సర్ట్ చేయకూడదు. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చనమాట. మొత్తం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ రోల్ బ్యాక్ చేసేసింది కాబట్టి, మనం మళ్ళీ సోర్స్ సిస్టమ్‌కి మెయిల్ పెట్టేసి, ఇలా డేటా వస్తుంది. అవర్ సిస్టమ్ విల్ నాట్ ఎంటర్ థిస్ కైండ్ ఆఫ్ డేటా అని చెప్పైనా పెట్టుకోవచ్చు. సో, మోస్ట్‌లీ దే విల్ నాట్ యూజ్ థిస్ ఫర్ డీబీ అండి. ఓకే. సో, నేను చూసినంత వరకు యూజ్ చేసింది ఇది డైనమిక్‌గా ఫైల్స్ జనరేట్ చేయడానికి తప్ప, ఆ డీబీ సైడ్ ఎవరు ఇలా యూజ్ చేసినట్టు నాకు అనిపియలేదు. బట్ స్టిల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫిల్టరింగ్. ఇట్ ఈస్ ఫర్ రెస్ట్రిక్టింగ్. యాహ్! సార్. క్లియర్ సార్. సో, ఇదే టార్గెట్ ఫ్లాట్ ఫైల్ అయిందిప్పుడు. సో, ఇంతవరకు నేను చెప్పింది ఇదే టార్గెట్ రిలేషనల్ డేటాబేస్ అయితే ఏమవుతుందని చెప్పాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఒక టేబుల్ ఉందండి. ఓకే. ఒక టేబుల్ ఉంది. అందులో డిపార్ట్మెంట్స్ డేటా, ఎంప్లాయీస్ డేటా ఉంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఓకే. సో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్‌కి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే. ఈచ్ డిపార్ట్మెంట్‌కి న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే. ఒకవేళ మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సపోజ్ 10, 20 ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తాము? రౌటర్ తీసుకొని రౌటర్‌లో డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10కి ఒక గ్రూపు, డిపార్ట్మెంట్ 20కి ఒక గ్రూప్ పెట్టుకొని టార్గెట్స్ కూడా 2 టార్గెట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ నాకు 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. 100 టార్గెట్స్ క్రియేట్ చేసుకుంటామా? సరే చేసుకున్నాం బావుంది. రేపొద్దున మళ్ళీ 20 అడిషనల్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ప్రొడక్షన్‌లో మూవ్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ ఉన్న తర్వాత 30 అడిషనల్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ మ్యాపింగ్ ఓపెన్ చేసి 30 ఆహ్, టార్గెట్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ 30 కండిషన్స్ యాడ్ చేసి మనం చేస్తామా? సో, అలా చేయమనమాట. సో, ఎవ్రీథింగ్ మనం రాసే మ్యాపింగ్ చాలా డైనమిక్‌గా వర్క్ అవ్వాలండి. మనం కొత్త డేటా వచ్చినా కూడా ఆటోమేటిక్‌గా అది మ్యాపింగ్ మనకి వర్క్ అయ్యేలాగా రాసుకోవాలి మనం. ఇలా హార్డ్ కోడ్ చేయకూడదనమాట. ఓకే. సో, రిక్వైర్మెంట్ ఎవరికైనా అర్థం కాలేదా? సో, నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఎంప్లాయీస్ డేటా ఉంది. అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో ఆ ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేయాలి నేను.
ఒకవేళ 10 డిపార్ట్మెంట్సే ఉన్నాయి అని అనుకోండి. చెప్పారు. సో, ఈ డిపార్ట్మెంట్స్ కాకుండా వేరేవి రావు అని చెప్పారు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు రౌటర్‌లో 2 కండిషన్స్ పెట్టి 10ను ఒక గ్రూప్, 20 ఒక గ్రూప్ పెట్టేసి కండిషన్ వాటికి టార్గెట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. బట్ వాట్ ఇఫ్ ఐ హావ్ 100 డిపార్ట్మెంట్స్ ఆర్ 20 డిపార్ట్మెంట్స్? ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రేపు కొత్త డిపార్ట్మెంట్స్ వస్తే ఏం చేస్తారు? సో, అవర్ మ్యాపింగ్ షుడ్ బి సో డైనమిక్. మనం రాసే మ్యాపింగ్ చాలా డైనమిక్‌గా ఉండాలన్నమాట. సో, ఏదొచ్చినా వర్క్ అయ్యేలాగా స్టాటిక్‌గా మనం హార్డ్ కోడ్ చేయకూడదన్నమాట. సో, that's where transaction control transformation comes. So to generate a files dynamically, we will use transaction control transformation. Okay. So to generate a files, we use transaction control transformation. ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఫైల్స్ అయితే ఈ 2 వర్క్ అవుతాయండి. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్, టీసీ కమిట్ బిఫోర్. ఓకే. సో ఈ 2 ఏంటంటే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అంటే ఫైల్‌లోకి డేటా మూవ్ చేయమని. టీసీ కమిట్ బిఫోర్ అని ఎప్పుడైతే వస్తుందో కొత్త ఫైల్ క్రియేట్ చేయమని. ఓకే. సో మళ్ళీ వినండి. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ వస్తే ట్రాన్సాక్షన్‌ని కంటిన్యూ చేయమని. అంటే ఒక ఫైల్‌లో డేటా లోడ్ చేస్తుంది కదా! ఆ డేటా లోడ్ చేయమని. టీసీ కమిట్ బిఫోర్ వస్తే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయమని. ఓకే. దానర్థం. సో టీసీ కమిట్ బిఫోర్ అని ఎప్పుడైతే వస్తుందో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది మనకి. సో ఇప్పుడు నా మ్యాపింగ్ చూస్తే మీరు సేమ్ లాజిక్ నథింగ్ హాస్ చేంజ్డ్. నేనేం చేశానంటే ఇక్కడ ఫస్ట్ 2 వేరియబుల్ పోర్ట్స్ తీసుకున్నానండి. సో ఫస్ట్ వేరియబుల్ పోర్ట్ హోల్డ్స్ మై డిపార్ట్మెంట్ ఐడీ. సో ప్రతి ఒక్క డేటా డిపార్ట్మెంట్ ఐడీ వస్తుంది కదా! అది హోల్డ్ చేసుకుంటాను. దాని పైన నేను కండిషన్ రాశాను. డిపార్ట్మెంట్ ఐడీ ఈక్వల్ టు వేరియబుల్ పోర్ట్‌లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడీ అయితే 1 లేదంటే 0 అని చెప్పి నేను రాసుకున్నాను. ఈ 1, 0 కాకుండా మీరు ఏ ఇష్టం వచ్చినది మీరు రాసుకోవచ్చు. ఓకే. దట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఫ్లాగ్ అవుట్. మనకి వేరియబుల్ పోర్ట్‌ని పంపించాలంటే అవుట్‌పుట్ పోర్ట్ ఉండాలి కాబట్టి ఫ్లాగ్ అనే అవుట్‌పుట్ పోర్ట్ తీసుకొని b_డిపార్ట్మెంట్ ఫ్లాగ్ అనేది ఇక్కడ ఏదైతే కాలిక్యులేట్ చేస్తున్నామో అది బయటికి పంపిస్తున్నాను. తర్వాత ప్రతి ఒక్క ఫైల్ నేము దాని ప్రకారం క్రియేట్ అవ్వాలి కదా! సో నాకు ఫైల్ నేమ్ ఎలా క్రియేట్ అవ్వాలంటే డైనమిక్ అండర్‌స్కోర్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ ఐడీ ఉండాలండి. తర్వాత అండర్‌స్కోర్ నాకు sysdate డాట్ టీఎక్స్టీ. సో ఇది నా ఫార్మాట్. సో ఇది నా ఫార్మాట్ చూడండి. సపోజ్ 10 డిపార్ట్మెంట్ ఉందనుకోండి. ఎలా క్రియేట్ అవ్వాలి? డైనమిక్ అండర్‌స్కోర్ ఇక్కడ డైనమిక్ అండర్‌స్కోర్ ఈ డిపార్ట్మెంట్ 10 కాబట్టి అండర్‌స్కోర్ 10 అండర్‌స్కోర్ sysdate. ఈరోజు డేట్ ఏంటి? ఏదో ఒకటి. సో 04 04/20/2022 డాట్ టీఎక్స్టీ. ఓకే. అదే 20 డిపార్ట్మెంట్ అనుకోండి సేమ్ ఇంతే అండర్‌స్కోర్ 20 ఇలా. ఓకే. ఇలా ఫైల్స్ క్రియేట్ అవ్వాలి నాకు. 10 డిపార్ట్మెంట్‌కి ఇలా, 20 డిపార్ట్మెంట్‌కి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయాలి ఇది. ఓకే. సో ఇలా ఫైల్ నేమ్ అనేది నేను రాసుకున్నానన్నమాట. ఓకే. సో ఫైల్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అవుట్‌పుట్ పోర్ట్ ఇలా నా ఫైల్ నేమ్ ఉండాలని చెప్పి రాసుకున్నాను. రాసుకొని నేనేం చేశానంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో సారీ టార్గెట్ లెవెల్ ప్రాపర్టీస్‌లో మనకి ఎఫ్ లేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే. లెట్ మీ గో టు టార్గెట్స్‌లోకెళ్తే కాలమ్స్‌లో వేర్ ఈస్ దట్ ఎఫ్ లేబుల్ ఆప్షన్? మనకి ఈ ఫైల్ నేమ్ అనేది దానివల్ల జనరేట్ అయిందన్నమాట. సో అది సిస్టమ్ జనరేటెడ్. నేను నిన్న చెప్పినాను కదా! యాడ్ కరెంట్ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్ అని చెప్పి సోర్స్ క్వాలిఫైయర్‌లో సోర్స్ డెఫినిషన్‌లో ఉంటుందని. సో ఇక్కడ చూడండి యాడ్ కరెంట్‌లీ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్ అని కొట్టంగానే ఇక్కడ కరెంట్ ప్రాసెస్ ఫైల్ నేమ్ అని చెప్పి ఒక మెటాడేటా కాలమ్ ఓపెన్ అవుతుంది. అలాగే టార్గెట్స్ కూడా ఎఫ్ లేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్రాపర్టీస్ కాలమ్స్ యాహ్! ఫైల్ నేమ్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తున్నావా?
యాడ్ ఫైల్ నేమ్ కాలమ్ టు దిస్ టేబుల్ అని చెప్పి. సో ఇది ఎందుకో డిసేబుల్ అయింది. దేనికి? సో ఇక్కడ చూడండి యాడ్ ఫైల్ నేమ్ కాలమ్ టు దిస్ టేబుల్ అని చెప్పి ఇక్కడ ఎఫ్ అనేది ఉంది కదా! సో దీన్ని ఎఫ్ లేబుల్ అంటామనమాట. యాడ్ ఫైల్ నేమ్ కాలమ్ టు దిస్ టేబుల్. సో ఇది ఇచ్చామంటే ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ ఫ్లాట్ ఫైల్‌కి ఏ నేమ్ క్రియేట్ అవ్వాలని చెప్పి మనం ఆప్షన్ ఇచ్చే ప్రాపర్టీ అన్నమాట. ఇది ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి కాలమ్స్‌లో ఎఫ్ లేబుల్ ఆప్షన్ ఫైల్ నేమ్ అనేది యాడ్ అయిపోయింది. సపోజ్ దీనికి ఇచ్చామనుకోండి కాలమ్స్ ఎఫ్ లేబుల్. నేను ఇలా క్రియేట్ చేస్తే ఇలా ఫైల్ నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. సో ఆటోమేటిక్‌గా ఫైల్ నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ ఫైల్ నేమ్ దేనికి యూజ్ అంటే ఈ ఫైల్ నేమ్ అనే ఫీల్డ్‌లోకి మనం ఏ నేమ్ అయితే పాస్ చేస్తామో ఆ పేరుతో మనకి ఫ్లాట్ ఫైల్ క్రియేట్ అయిపోతుందన్నమాట టార్గెట్‌లో. దీనివల్ల యూజ్ అర్థమైందా? సో వాటెవర్ వి యూజ్ దిస్ ఎఫ్ లేబుల్ మనం ఫైల్ నేమ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ ఫైల్ నేమ్ అనేది ఏంటి అంటే ఆ ఫైల్ నేమ్ అనే దానికి మనం ఏదైతే ఇస్తే ఆ నేమ్‌తో క్రియేట్ అవుతుందన్నమాట. నేనేమి ఇచ్చాను? ఇది ఇచ్చాను. ఫైల్ నేమ్ అనేది నేను క్రియేట్ చేసి డైనమిక్ సో ఈ ఫార్మాట్ అంతా నేను దీనికి ఈ ఫైల్ నేమ్‌కి అటాచ్ చేసి ఇచ్చాను. సో అప్పుడేం జరుగుతుంది? ప్రతి ఒక్క ఫైల్ నేమ్‌కి ప్రతి ఒక్క రికార్డ్‌కి ఈ ఫైల్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో డైనమిక్ అండర్‌స్కోర్ టు క్యార్ ఎవ్రీథింగ్. సో ప్రతి ఒక్క రికార్డ్‌కి ఈ ఫీల్డ్ యాడ్ అవుతుంది. ఫైల్ నేమ్ అనే ఫీల్డ్ యాడ్ అయిపోతుంది. 10కి 10కి సంబంధించిన ఫైల్ నేమ్ యాడ్ అవుతుంది. 20కి 20కి సంబంధించిన ఫైల్ నేమ్ యాడ్ అవుతుంది. సో ఇదొక న్యూ పోర్ట్‌గా ఓపెన్ అయిపోతుందన్నమాట. సో ఫైల్ నేమ్ అనేది నేను ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి టార్గెట్‌కి ఇచ్చేసాను. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఏం రాసాను? సేమ్ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఒకవేళ 1 అయితే కంటిన్యూ ట్రాన్సాక్షన్ అంటే ఫైల్‌లోకి డేటా మూవ్ చేయండి అని. లేదు అంటే టీసీ కమిట్ బిఫోర్. సో ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక్కడ టీసీ కమిట్ బిఫోర్ అని చెప్పాను గదా! ఫస్ట్ కమిట్ జరుగుతుంది గదా 10కి. అప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఉంటుందన్నమాట. ఆ కొత్త ఫైల్‌లోకి మిగతా 10s అన్నీ లోడ్ అయిపోతాయి. తర్వాత 20 వచ్చిందనుకోండి, మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది 20తో. ఆ 20 రికార్డ్స్ అన్నీ ఆ ఫైల్‌లో ఉంటాయి. మళ్ళీ 30 వచ్చిందనుకోండి, ఈ 20 తోటి నాట్ ఈక్వల్ కదా! మళ్ళీ టీసీ కమిట్ బిఫోర్ అనేది వస్తుంది. కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది 30తో. 30 రికార్డ్స్ అన్నీ దాంట్లో పెట్టుకుంటుంది. సో దానికోసం రాసిన లాజిక్ ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఆల్సో సెషన్ లెవెల్ ప్రాపర్టీస్‌లో ఏమైనా చేంజ్ ఉందేమో చూద్దాం ఒకసారి. మ్యాపింగ్. టార్గెట్స్‌లో మనం ఏం పెట్టాలి? నథింగ్. మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు టార్గెట్‌లో. అండ్ ఇది హెచ్ఆర్ స్కీమా వస్తుంది కాబట్టి హెచ్ఆర్ స్కీమా పెట్టాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను వర్క్‌లో. ఏమవుతుందో చూద్దాం ఒకసారి. వర్క్‌ఫ్లో టీసీ. సో సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు నా టార్గెట్స్ ఎక్కడ నేను క్రియేట్ చేశాను? ఆ పాత్ తీసుకుందాం. సో $PM టార్గెట్ ఫైల్ డైరెక్టరీ. టా టార్గెట్ ఫైల్ డైరెక్టరీ ఎక్కడుంది మనకి? ఇన్ఫా షేర్డ్ టార్గెట్ ఫైల్స్. చూడండి. డైనమిక్ అండర్‌స్కోర్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి ఒక ఫైల్ క్రియేట్ అయిపోయి, ఆ డిపార్ట్‌మెంట్స్ డేటా మాత్రం ఇప్పుడు 90లో ఓపెన్ చేస్తే 3 రికార్డ్స్ ఉన్నాయి. 90కి సంబంధించిన రికార్డ్స్ ఇవి. ఓకే. సో ఇప్పుడు హెడర్ రావాలంటే నేను నిన్న చెప్పాను కదా ఆప్షన్. అలా హెడర్ ఆప్షన్ కూడా మనం సెషన్ లెవెల్‌లో పెట్టుకోవచ్చు. సో ఇలా డైనమిక్‌గా ఫైల్స్ జనరేట్ చేస్తుందన్నమాట. ఎన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటే డిపార్ట్‌మెంట్ వైస్ ఫైల్స్ క్రియేట్ చేసేస్తుంది మనకి. సో ఇక్కడ ఒకటి నల్ డిపార్ట్‌మెంట్ ఉంది కాబట్టి నల్‌తో క్రియేట్ చేసింది. అండర్‌స్కోర్ ఏమి లేకుండా క్రియేట్ చేసింది. వీటికి డిపార్ట్‌మెంట్ లేదన్నమాట. సో అలా 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 సో అన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఇలా మనం డైనమిక్‌గా ఫైల్స్‌ని జనరేట్ చేయొచ్చండి టార్గెట్‌లో. ఓకే. యూజింగ్ ఎ సింగిల్ మ్యాపింగ్ we can generate multiple files using transaction control transformation. We can generate a files dynamically. Okay. ఇందులో 2 ప్రాపర్టీస్ very important. First property is you have to find the logic when to create a file, when not to create a file. ఇది ఫస్ట్ లాజిక్. నేనెప్పుడు చేశాను? నేను డిపార్ట్‌మెంట్ వైస్ కాలిక్యులేట్ చేసి డిపార్ట్‌మెంట్ వైస్ ఫైల్స్ క్రియేట్ చేయాలన్న లాజిక్ రాసుకున్నాను. మీరు అలా కాకుండా వేరే లాజిక్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిపార్ట్‌మెంట్స్ కాకుండా
మేనేజర్ ప్రకారం ఫైల్ క్రియేట్ అవ్వాలన్నా కూడా మీరు మేనేజర్ని వేరియబుల్ పోర్ట్లో పెట్టుకొని ప్రతి ఒక్క మేనేజర్ని మేనేజర్ వేరియబుల్ పోర్ట్తో కంపేర్ చేయండి. ఒకవేళ ఈక్వల్ అయితే టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ చేయండి. ఈక్వల్ కాకుండా టీసీ కమిట్ బిఫోర్ చేయండి. కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇట్ బేస్డ్ ఆన్ వాట్ లాజిక్ యు ఆర్ రైటింగ్ ఫర్ క్రియేటింగ్ న్యూ ఫైల్స్. ఆ లాజిక్ కరెక్ట్గా ఉండాలి. ఓకే. సెకండ్ థింగ్, యువర్ ఫైల్ నేమ్. యూ హ్యావ్ టు క్యాల్కులేట్ యువర్ ఫైల్ నేమ్. మీ ఫైల్ నేమ్ని మీరు ఇలా ఫైల్ నేమ్ క్రియేట్ అయ్యేలాగా మీరు ఒకటి రాసుకోవాలన్నమాట. సో ఇది వేరియబుల్ పోర్ట్ కాబట్టి దీన్ని కోట్స్లో పెట్టట్లేదు. ఇట్ ఈస్ ఎ వేరియబుల్ పోర్ట్ విచ్ ఐఎమ్ బ్రింగింగ్ అప్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇన్ అ కోట్స్. ఇది స్ట్రింగ్ కాబట్టి కోట్స్లో పెట్టాను. ఇది స్ట్రింగ్ కోట్స్లో పెట్టాను. ఇది ఫంక్షన్ రాశాను. తర్వాత కంకాట్ డాట్ టీఎక్స్టీ దానివల్లే ఇలా క్రియేట్ అయిందండి. డైనమిక్ అండర్స్కోర్ 30 అండర్స్కోర్ sysdate డాట్ టీఎక్స్టీ. ఇది టెక్స్ట్ ఫైల్గా క్రియేట్ అయిపోయింది. ప్రాపర్టీస్ చూస్తే ఇది టెక్స్ట్ ఫైల్. సో టైప్ కూడా చూడండి, ఇది టెక్స్ట్ డాక్యుమెంట్. సో ఫస్ట్ లాజిక్ ఏంటి? యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ వెన్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఆ లాజిక్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. మీరు దేని ప్రకారం క్రియేట్ చేయాలి ఫైల్ అనుకుంటున్నారు అనేది లాజిక్ కరెక్ట్గా రాయాలి. సెకండ్ థింగ్, మీ యొక్క ఫైల్ నేమ్. సో మీరు ఎలాంటి ఫైల్ క్రియేట్ చేయాలి? ఇక్కడ డైనమిక్ బదులు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో టీసీ అండర్స్కోర్ ప్రాక్టీస్ అనైనా పెట్టుకొని మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు టీసీ అండర్స్కోర్ ప్రాక్టీస్ లాగా ఇక్కడ ఫైల్ జనరేట్ అవుతుంది. డైనమిక్ బదులు టీసీ అండర్స్కోర్ ప్రాక్టీస్ వస్తుంది. ఓకే. అలా 2 థింగ్స్, ఒకటి ఫైల్ నేమ్, ఒకటి ఏ లాజిక్ రాయాలనుకుంటున్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే టీసీ కమిట్ బిఫోర్ వస్తే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. టీసీ కంటిన్యూ ట్రాన్సాక్షన్ అయితే క్రియేట్ అయిన ఫైల్‌లో డేటా లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ లాజిక్ కూడా కరెక్ట్‌గా మీరు ఐఏఎఫ్ కండిషన్‌లో ఇక్కడ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో రాసుకోవాలి. ఈ 3 ఫస్ట్ ఏ లాజిక్ ప్రకారం మీరు ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వెరీ క్లియర్‌గా ఉండాలి. సెకండ్ వచ్చి ఫైల్ నేమ్‌ని క్రియేట్ చేయడానికి లాజిక్ కరెక్ట్‌గా రాయాలి. ఆ ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్లేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. టార్గెట్ ప్రాపర్టీస్‌లో టార్గెట్స్‌లోకి వెళ్తే టార్గెట్ ఓపెన్ చేస్తే కాలమ్స్ ఇక్కడ ఎఫ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్రియేట్ చేస్తాం. యాడ్ ఫైల్ నేమ్ కాలమ్ టు దిస్ టేబుల్. ఓకే. సో యూజింగ్ దిస్ ప్రాపర్టీ వీఆర్ యాడింగ్ ఎ ఫైల్ నేమ్. వీఆర్ అటాచింగ్ ఎ ఫైల్ నేమ్. ఆ ప్రాపర్టీ యాడ్ చేయగానే ఇలా ఫైల్ నేమ్ అని చెప్పి ఒకటి వచ్చేస్తుందండి. ఆ ఫైల్ నేమ్‌లోకి మనం క్యాల్కులేట్ చేసుకున్న ఫైల్ నేమ్‌ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఫైల్ నేమ్ తీసుకెళ్ళి, సో ఇది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. సో దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ అండ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్. ఓకే. సో ఈ ఫైల్ నేమ్ ఇక్కడ జనరేట్ చేసి మనం ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా మనం ఎలా ఫైల్ మనది క్రియేట్ అవ్వాలి అని రాస్తున్నాం. సో 3 లాజిక్స్. అన్నిటికంటే పెద్ద లాజిక్ ఏంటి తెలుసా? వీ హావ్ టు సార్ట్ ద డేటా అండి. మనం డేటాని సార్ట్ చేయకుంటే మనం అనుకున్న ప్రకారం వర్క్ అవ్వదండి. ఓకే. వితౌట్ సార్టింగ్ ఎ డేటా యూ కెనాట్ డూ కంపారిజన్. మీకు 10 అనేది ఇక్కడ ఉండి మళ్ళీ 100 రికార్డ్స్ తర్వాత మళ్ళీ 10 వచ్చిందంటే కంపారిజన్ చేసి ఏముంది ఫలితం? యూ డోంట్ హ్యావ్ ఎనీ యూజ్ ఇన్ కంపేరింగ్ ద డేటా అనే అన్సార్టెడ్ ఫ్యాషన్. సో సార్ట్ ఖచ్చితంగా చేయాలి. సార్ట్ చేస్తేనే అన్ని రికార్డ్స్ 10 అన్నీ ఒక చోట, 20 అన్నీ ఒక చోట, 30 అన్నీ ఒక చోట వస్తాయన్నమాట. సో సార్టింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ సార్టింగ్, దెన్ ఏ లాజిక్ ప్రకారం కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనేది రాసుకోవాలి. తర్వాత ఫైల్ నేమ్ ఎలా క్రియేట్ చేయాలనేది రాసుకోవాలి. టార్గెట్ లెవెల్‌లో ఫ్లేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. సో ఇలా అన్నీ చేసి సెషన్ లెవెల్ ప్రాపర్టీస్‌లో ఏం చేంజెస్ లేవు మోస్ట్‌లీ. సో గో టు మ్యాపింగ్ target level. So no need of doing any changes. You can just ignore it and you can just create a file. ఇప్పుడు టార్గెట్ ఆల్రెడీ ఫైల్ నేమ్ మనం ఇక్కడ మ్యాపింగ్ లెవెల్ ఇచ్చాం కాబట్టి సెషన్ లెవెల్‌ది మర్చిపోతుంది. ఇక్కడ మనం ఏది ఇస్తే అది క్రియేట్ అవుతుంది. యూ కెన్ సీ ఆల్ ద ఫైల్స్ గట్ క్రియేటెడ్. అన్ని ఫైల్స్ క్రియేట్ అయితాయి. ఓకే. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ జనరేట్ ఎ ఫైల్స్ డైనామికల్లీ. రేపొద్దున ఇంకా 10 డిపార్ట్మెంట్ ఉండనియండి, మనకు అవసరం లేదు. మన ఇప్పుడు 110 కాకుండా 130, 140 వచ్చిందనుకోండి సోర్స్ నుంచి, డజంట్ మ్యాటర్. ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఫైల్స్. 2 న్యూ ఫైల్స్ క్రియేట్ చేసేస్తుంది. సో మనకి మళ్ళీ మ్యాపింగ్‌ని టచ్ చేసే పనే లేదు ఇంకా. వన్స్ యూ మూవ్ దిస్ టు ప్రొడక్షన్, వాళ్ళు ఎన్ని నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ యాడ్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్‌గా వర్క్ అయిపోతది.
So this is how you should think about your mapping such a way it should be very dynamic. Okay. So ఇది ఫైల్స్ లో ఇలా వర్క్ అవుతుంది అన్నమాట ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్. సో వీ హ్యావ్ యూస్డ్ దిస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఒకసారి టార్గెట్ ప్రివ్యూ డేటా చూపించు. టార్గెట్ ప్రివ్యూ డేటా. సో ఇలా చూడలేము. ఇప్పుడు మనం డైనమిక్గా క్రియేట్ చేసాం కదా ఫైల్స్. ఏ ఫైల్ అని చూపిస్తుంది, ఏ టార్గెట్ అని చూపిస్తుంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫైల్ టార్గెట్ అనేది. సో డైరెక్ట్గా నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్స్ ఏదో ఒక ఫైల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ 10 అనుకోండి. 10 డేటా డిస్ప్లే చేస్తుంది. 20 అంటే మీ టార్గెట్ ఫైల్ 20 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే 70, 90 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 90లో ఉన్న రికార్డ్స్ అన్నీ బయటకు వస్తాయి. అంతే. సో ఒక టార్గెట్ లేదు కదా ఇప్పుడు మనకి, మల్టిపుల్ టార్గెట్స్ క్రియేట్ చేసాం. సో విచ్ టార్గెట్ యూ వాంట్ ఓపెన్ యూ కెన్ ప్రివ్యూ ద డేటా. ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది సార్ డేటా అనేది. మనం అంటే మీరు చెప్పారు కదా కొత్త డేటా వచ్చా కూడా రిఫ్రెష్ అవుతూ ఉంటుందని. మనం రన్ చేస్తే అప్డేట్ అవుతుంది. ఓకే. రన్ చేస్తే అప్డేట్ అవుతుంది. రన్ చేయకుండా అప్డేట్ అవ్వదు కదా. సో వీ షుడ్ రన్ ఇట్ అండ్ దెన్ ఇట్ విల్ అప్డేట్. అంటే మీరు మ్యాపింగ్ టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇది అన్నారు కదా. సో అదే అంతే కదా. ఇప్పుడు మ్యాపింగ్, ఇప్పుడు సోర్స్ క్వాలిఫైయర్లో మనకి ఎన్ని ఇప్పుడు మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ చేసింది దీని ప్రకారం చెప్పొచ్చు. 10, 20, 30, 50, 110 వరకు ఉన్నాయి కదా డిపార్ట్మెంట్స్. సపోజ్ సోర్స్ క్వాలిఫైయర్లో అంటే ఎంప్లాయీ టేబుల్లో 130 అనే ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసామనుకోండి. అది కూడా నెక్స్ట్ రన్ చేసినప్పుడు 130కి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వెన్ యూ రన్ దిస్ అగైన్ 130 ఫైల్ విల్ ఆల్సో గెట్ క్రియేటెడ్. అర్థమైందా లేదంటే ఇంకా డౌట్ ఉందా? అర్థమైంది సార్. డైరెక్ట్ అక్కడ రీఫ్రెష్ చేసేసి సెషన్ లెవెల్లో మనకు వర్క్ ఫ్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. రిఫ్రెష్ కూడా అవసరం లేదు. మనకి డేటా అనేది సోర్స్ సిస్టమ్‌లో కదా చేంజ్. మ్యాపింగ్ లెవెల్‌లో ఏం చేంజ్ లేదు కదా. యా సార్. సో డైరెక్ట్‌గా మనం రైట్ క్లిక్ స్టార్ట్ వర్క్ ఫ్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మోస్ట్లీ అడుగుతారు. ఓకే. సో ఎలా ఉంటుంది సార్ క్వశ్చన్, ఎలా ఉంటుంది సార్ ఇంటర్వ్యూలో? క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్‌గా ఉండదండి క్వశ్చన్. సో నిన్న అడిగినప్పుడు కూడా ఐ హావ్ ఎ డిఫరెంట్ కంట్రీస్ డేటా. ఓకే. ఒక టేబుల్‌లో చాలా కంట్రీస్ డేటా ఉంది. ఐ హ్యావ్ టు క్రియేట్ different countries data based on a country. సో డిఫరెంట్ కంట్రీ ఫైల్స్ అని అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్తాను, నేను రౌటర్ తీసుకొని మెక్సికోకి ఒకటి, యూఎస్ఏకి ఒకటి, ఇండియాకి ఒకటి ఇలా రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకొని 3 టార్గెట్స్‌ని క్రియేట్ చేస్తానని చెప్తారు స్టార్టింగ్ ఎవరైనా ఇది తెలియనప్పుడు. తర్వాత క్వశ్చన్ ఏమడుగుతారు? సరే, నౌ ఇట్ ఈస్ ఫైన్. యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. వన్స్ వి మూవ్ దిస్ కోడ్ టు ద ప్రొడక్షన్. సో మనకి ఇంకా ఒక 10 అదర్ కంట్రీస్ డేటా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు ప్రొడక్షన్ డెవలప్‌మెంట్ నుంచి టెస్ట్ నుంచి ప్రొడక్షన్‌కి మొత్తం మూవ్ చేసుకోవాలి కదా. మీరు క్రియేట్ చేసిన రౌటర్ కండిషన్స్ యాడ్ చేయాలి. 10 మోర్ కండిషన్స్ యాడ్ చేయాలి ఇప్పుడు. సపోజ్ శ్రీలంకకి ఒకటి, లేకుంటే చైనా, జపాన్ ఇలా వచ్చిందనుకోండి. మళ్ళీ గ్రూప్స్ ఓపెన్ చేసి, ఇంకో కొత్త గ్రూప్స్ క్రియేట్ చేసి, మళ్ళీ కొత్త టార్గెట్ ఫైల్స్ క్రియేట్ చేసి, ఇదంతా చేయాలి కదా. సో ఈ హెడ్‌ఏక్ ఉండకుండా డైరెక్ట్‌గా నాకు మ్యాపింగ్ డైనమిక్‌గా వర్క్ అవ్వాలి అని అడుగుతది. అప్పుడు యెస్ యూ కెన్ డూ ఇట్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాను.
సో ఇట్ ఈస్ వర్క్ ఫర్ ఓన్లీ ఫ్లాట్ ఫైల్స్ అయినా లేకపోతే డేటాబేస్ కూడా వర్క్ అవుతుందా ఈ విధంగా? డేటాబేస్కి ఏ విధంగా వర్క్ అవుతుందో నేను ఫస్ట్ చెప్పాను కదా. సో అలానే వర్క్ అవుతుంది డేటాబేస్కి. ఫ్లాట్ ఫైల్స్కి ఒకటే కొత్త ఫైల్స్ క్రియేట్ అవుతుంది. సో డేటాబేస్లో కమిట్స్ చేయడానికి, రోల్ బ్యాక్ చేయడానికి డేటాబేస్లో ఆ విధంగా వర్క్ అవుతుంది. సో ఫ్లాట్ ఫైల్స్లో అయితే కొత్త ఫైల్స్ క్రియేట్ అవుతాయి. డేటాబేస్ అయితే ఫైల్ నేమ్ కొత్తగా అయితే క్రియేట్ చేయగలం సార్. డేటాబేస్లో ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తామండి? డేటాబేస్కి ఫైల్కి సంబంధం ఏంటి? డేటాబేస్ అంటే డేటాబేస్, ఫైల్ ఈజ్ డిఫరెంట్. డేటాబేస్లో ఫైల్ క్రియేట్ చేసేది ఏముంటుంది? సో డేటాబేస్కి ఫైల్కి సంబంధం లేదు. సో 2 డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్. వన్ ఈజ్ ఫ్లాట్ ఫైల్, వన్ ఈజ్ డేటాబేస్. డేటాబేస్ అయితే కమిట్స్ చేస్తుంది, రోల్ బ్యాక్స్ చేస్తుంది డేటాబేస్‌లో. ఆ స్టేట్మెంట్స్‌ని పాస్ చేస్తుంది. కమిట్, రోల్ బ్యాక్ అలాంటివి. ఇక్కడ కమిట్, రోల్ బ్యాక్స్ ఏమి ఉండవు కదా ఫ్లాట్ ఫైల్స్‌లో. కాబట్టి ఇది కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది అంతే. అలా రాశారు. ఆ ఇన్ఫర్మేటిక్‌గా కోడ్ అలా రాశారు. అలా వర్క్ అవ్వడానికి అంతే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ డన్. అండ్ వి విల్ సీ ఫ్లాగ్ అప్రోచ్. ఓకే. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ స్టిల్ సేమ్ మనం ఎస్‌డి2 అన్నీ తెలుసు మనకి. సో ఫ్లాగ్ అంటే ఏం లేదు. సో కొట్టి std_flag ఈ టేబుల్‌కి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మళ్ళీ చాలా సేపు పడుతుందా? లెట్ మీ రివ్యూ డేటా. ఓకే. ఫ్లాగ్ అప్రోచ్ అంటే ఏం లేదండి. కొత్త రికార్డ్స్ అంటే కరెంట్ రికార్డ్స్‌కి ఫ్లాగ్ 1 ఉంటుంది. పాత రికార్డ్స్‌కి ఫ్లాగ్ 0 ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ఫ్లాగ్ అప్రోచ్ అంతే. ఈ సింపుల్‌గా మీకు చెప్పాలంటే. కొత్త రికార్డ్స్ అన్నిటికి 1 రావాలి. పాత రికార్డ్స్ ఉన్న ఫ్లాగ్ 0 చేయాలి. అది లాజిక్. సో ఫస్ట్ ఎస్‌కి నేమ్, నంబర్, లొకేషన్, ఫ్లాగ్ అని ఉంది కదా! ఇప్పుడు ఈ రికార్డ్ లోడ్ అయినప్పుడు 10 రికార్డ్ ఫ్లాగ్ 1తో లోడ్ అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ బిల్ అనే కొత్త రికార్డ్ వచ్చిందనుకోండి. కొత్త రికార్డ్ ఫ్లాగ్ 1తో లోడ్ అయ్యి పాతగా ఉన్న రికార్డ్ ఫ్లాగ్ 0 చేయాలి. ఓకే. సో దట్ ఈస్ ద లాజిక్. ఎక్స్‌ప్రెషన్‌లో రాస్తాం ఆ లాజిక్. వెరీ సింపుల్ థింగ్ ఏముండదు. లైక్ యాజ్ అప్సెట్ లాగా సార్. అప్‌సెట్ అని కాదు. మనకి ఎఫెక్టివ్ డేటా అప్రోచ్, వెర్షన్ అప్రోచ్ ఉంది గదా! అలా ఫ్లాగ్ అప్రోచ్ అన్నమాట. సో ఫ్లాగ్ అప్రోచ్ అంటే ఏమీ లేదు. ఆహ్, లెట్ మీ టేక్ వన్ ఎక్సెల్ షీట్. సో ఇదే తీసుకుందాం ఒకసారి. ఇది ఇది సోర్స్ అండి. ఓకే. సో ఇది నా టార్గెట్. ఇది నా టార్గెట్ అండ్ లాస్ట్ కాలమ్ వచ్చేసి ఫ్లాగ్ అని ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ రికార్డ్ ఓకే. ఫస్ట్ బిల్ బెంగుళూరు 100 లోడ్ అయింది. ఫ్లాగ్ 1తో లోడ్ అయింది. ఓకే. తర్వాత స్టూ చెన్నై 200. స్టూ చెన్నై 200 లోడ్ అయింది. ఫ్లాగ్ వాల్యూ 1 లోడ్ అయింది. కొత్త రికార్డ్ కాబట్టి. అంటే లుక్ చేస్తుంది. డేటాబేస్‌లో లుక్ చేసినప్పుడు లుకప్ యూజ్ చేసి లుక్ చేసినప్పుడు ఆ రికార్డ్ ఉంటే అది పాత రికార్డ్. ఆ రికార్డ్ లేకుంటే నల్ ఇస్తే అది న్యూ రికార్డ్. సేమ్ లాజిక్ అంతే. సో ఈ రికార్డ్ లేదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇన్సర్ట్ చేసామనుకోండి. అప్పుడు ఫ్లాగ్ అన్నిటికి 1 వచ్చేస్తది. నాకు సోర్స్ సిస్టమ్ నుంచి డేటా చేంజ్ వస్తుంది. బిల్ బెంగుళూరు నుంచి చెన్నైకి మూవ్ అయ్యేది. ఓకే. ఇప్పుడు చెన్నైకి మూవ్ అయితే నేనేం చేయాలి? కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. సో ఐ హావ్ టు క్రియేట్ ఎ న్యూ రికార్డ్.
సపోజ్ ఏదో ఒక డేట్ అనుకోండి. ఓకే. సో, ఐఎమ్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ డేట్. ఈరోజు డేట్ ఏదో ఒక డేట్. కొత్త రికార్డ్ ఏం చేయాలి? 1తో క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ యాక్టివ్ రికార్డ్ ఉంది గదా! ఏది? ఇది ఎగ్జిస్టింగ్ యాక్టివ్ రికార్డ్. ఇది తీసేద్దాం. ఓకే. ఇది ఎగ్జిస్టింగ్ యాక్టివ్ రికార్డ్ ఆఫ్ బిల్. ఈ ఫ్లాగ్ ఏం చేయాలంటే దీన్ని 0 పెట్టుకోవాలి. 0గా అప్డేట్ చేయాలి. అంతే. కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఫ్లాగ్‌ని 0 చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇంకో బిల్ అనేది చెన్నై నుంచి సపోజ్ సమ్ శ్రీలంకకు మూవ్ అయ్యాడనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు యాక్టివ్ రికార్డ్ ఏంటి? ఇది కాదు యాక్టివ్ రికార్డ్. ఇది ఇన్‌యాక్టివ్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ. 0 అంటే ఇన్‌యాక్టివ్ చేసినట్టు. ఇది యాక్టివ్ రికార్డ్. ఓకే. ఇప్పుడు సమ్ 19థ్ ఫిబ్రవరి వస్తుందనుకుందాం డేటా. ఇక్కడ 1 వస్తుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యాక్టివ్ రికార్డ్ ఏంటి? ఇది కాబట్టి దీని యొక్క వాల్యూ 0 చేసేయాలి. అంటే 0 ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఇన్‌యాక్టివ్ రికార్డ్స్. 1 ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ యాక్టివ్ రికార్డ్స్. ఇది ఫ్లాగ్ అప్రోచ్ అంటే. ఇంకేమి లేదు. ఇది నేను కాన్సెప్ట్ చెప్పాను గదా! మీరు నాకు చేసి చూపించండి మ్యాపింగ్. ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ మీకు రాకుంటే నేను ఇది మొత్తం మీకు మెయిల్‌లో పెడతాను. ఎక్స్ఎంఎల్ ఫైల్. మీరు ఇంపోర్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈజీ ఏం లేదు. నేను లాజిక్ చెప్పిన తర్వాత ఇంక మీరు ఇప్పుడు రాసేయాలి ఇంకా. ఎక్స్‌ప్రెషన్‌లో నేను ఒక చిన్న లాజిక్ చూపిస్తాను. ఇంక అప్పుడన్నా చేయండి. ఫస్ట్ లాజిక్. ఫస్ట్ లాజిక్ ఏంటి? సేమ్ ఫస్ట్ లాజిక్ సేమ్. నాట్ ఈస్ నల్ ఆఫ్ లుకప్ కీ అండ్ లొకేషన్ సోర్స్ నుంచి వచ్చే లొకేషన్, టార్గెట్‌లో ఉన్న లొకేషన్ ఈక్వల్ కానప్పుడు ట్రూ గాని, ఫాల్స్ గాని ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ గూడా అంతే. ఇన్సర్ట్ అంటే ఏంటి? ఇన్సర్ట్ లాజిక్ ఏం రాసాను? ఒకవేళ నల్ అయితే అది ట్రూ పెట్టుకోండి. లేదంటే ఫాల్స్. ఇన్సర్ట్ అంటే అంతే గదా! లుకప్‌లో నుంచి వచ్చే కీ వాల్యూ నల్ అవుతే మీరు లుకప్‌లో కీ వాల్యూ నుంచైనా చూసుకోండి. ఎంప్లాయీ ఐడీ ప్రకారమైనా లుకప్ చేసుకోండి. అది మీ ఇష్టం. యూనిక్‌గా ఉండే రికార్డ్ పైన లుకప్ చేసుకోవాలి. ఓకే. ప్రైమరీ కీ వాల్యూస్ పైన లుకప్ చేసుకోవాలి. అప్డేట్ లాజిక్ ఏంటి? మనం లుకప్ చేసినప్పుడు నాట్ ఈస్ నల్ ఆఫ్ లుకప్ కీ అండ్ లొకేషన్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ నాట్ ఈక్వల్ టు లొకేషన్ ఫ్రమ్ లుకప్. ట్రూ ఆర్ ఫాల్స్ పెడతామా? ఇప్పుడు ఫిల్టర్ కండిషన్‌కొస్తాం. సో, ఈ ఫిల్టర్ కండిషన్‌లో మనం ఏం చేసాము? ఫస్ట్ ఇన్సర్ట్ చూసుకుందాం. ఓకే. యాహ్! ఇప్పుడు ఇన్సర్ట్ అప్డేట్‌కి లాజిక్ రాసామా? న్యూ ఫ్లాగ్ అంటే 1 పాస్ చేస్తున్నాను హార్డ్ కోడింగ్ వాల్యూ. ఓల్డ్ ఫ్లాగ్ అంటే 0 పాస్ చేస్తున్నానండి. అంటే ఓల్డ్ ఫ్లాగ్ అంటే 0గా అప్డేట్ చేయాలని చెప్పాను కదా ఇక్కడ. సో, మనకి పాత రికార్డ్స్‌కి 0గా అప్డేట్ చేయాలి. దానికోసం నేను రాస్తున్న ఓల్డ్ ఫ్లాగ్ ఇది. న్యూ ఫ్లాగ్‌కి 1 పెట్టాలి. ప్రతి ఒక్క రికార్డ్ న్యూగా ఇన్సర్ట్ అయ్యే రికార్డ్ 1గా వెళ్ళిపోవాలన్నమాట. అదే చేస్తున్నాను ఇక్కడ. సో, ఇన్సర్ట్‌కి ఒక ఫిల్టర్, అప్డేట్‌కి ఒక ఫిల్టర్. లేదు ఒకే రౌటర్ తీసుకుంటాను అన్నా కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. యూ కెన్ టేక్ 1 రౌటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 ఫిల్టర్స్. ఇట్స్ అప్ టు యూ గైస్. ఓకే. ఇది సీక్వెన్స్ జనరేటర్. సో, ఫస్ట్ ఏంటి? ఇన్సర్ట్స్. సో, ఈ INS_O ఇన్సర్ట్ అండర్‌స్కోర్ అవుట్‌పుట్ ఏంటి? ఇక్కడ చూడండి. ఈజ్ నల్ ఆఫ్ ఎస్‌కీ లుకప్. లుకప్‌లో లుక్ చేసిన తర్వాత మనకి బయటికొస్తుంది కదా! ఆ వాల్యూ నల్ అయితే ట్రూ పెట్టాను. లేదంటే ఫాల్స్ పెట్టాను. ఫిల్టర్‌లో ఏంటంటే యాక్చువల్‌గా ఇక్కడ ఈ కండిషన్ ఏమన్నా రాయొచ్చు. మనం ఏది రాసినా ట్రూ, ఫాల్స్ కిందనే కన్వర్ట్ చేసుకుంటుందండి. ఇప్పుడు మనం డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు 20 అని పెట్టాము. ఆ డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు 20 ఉన్న వాటికి ట్రూ ఇస్తుంది. మిగతా వాటికి ఫాల్స్ ఇస్తుంది. అలా ట్రూ, ఫాల్స్ ఉన్నవి నేను ఇక్కడ ఎక్స్‌ప్రెషన్‌లోనే రాసేసుకున్నానన్నమాట ట్రూ. సో, INS_O అని పెట్టినప్పుడు ఒక రికార్డ్‌కి ట్రూ అయినా రావచ్చు, ఫాల్స్ అయినా రావచ్చు. ఓన్లీ ట్రూ ఉన్న రికార్డ్స్ మాత్రం ఈ ఫిల్టర్ నుంచి పాస్ అవుతాయి బయటికి. ఓన్లీ ట్రూ ఉన్న రికార్డ్స్ ఇన్సర్ట్‌కి ఫిల్టర్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? మనం రాసుకున్న ఇన్సర్ట్ కండిషన్‌కి సాటిస్ఫై అయిన రికార్డ్స్ ట్రూ ఉంటాయి. ఎప్పుడు ట్రూ ఉంటాయి? లుకప్ చేసినప్పుడు నల్ వస్తే ట్రూ ఉంటాయి. లుకప్ చేసినప్పుడు నల్ వస్తే ఇన్సర్ట్ చేయాలి కాబట్టి డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఫ్లాగ్‌డ్ చూసినారంటే న్యూ ఫ్లాగ్ తీసుకుంటారు. ప్రతి ఒక్క న్యూ రికార్డ్‌కి 1 ఇన్సర్ట్ చేయాలి కాబట్టి న్యూ ఫ్లాగ్ తీసుకుంటాం.
సో దీంట్లో కోట్స్‌లో పెట్టి ఈ ఫ్లాగ్‌కి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు అప్డేట్‌కి ఏం చేయాలి? 2 థింగ్స్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ రికార్డ్ విత్ న్యూ ఫ్లాగ్ అండ్ I want to update previously existing active record flag as 0. అదే చేస్తున్నాం ఇక్కడ. సో వి ఆర్ టేకింగ్ అప్డేట్ స్ట్రాటజీ టు అప్డేట్ విత్ ఓల్డ్ ఫ్లాగ్. చూడండి ఓల్డ్ ఫ్లాగ్ తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్స్‌ప్రెషన్ నుంచి ఓల్డ్ ఫ్లాగ్ తెచ్చుకున్నాం. అదే ఫిల్టర్ నుంచి. సో ఈ ఓల్డ్ ఫ్లాగ్ తెచ్చుకొని ఈ కీని బేస్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేసుకుంటాను. తర్వాత మళ్ళా కొత్త రికార్డ్ కూడా మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇది నేను హైలైట్ చేసింది కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. విత్ సీక్వెన్స్ జనరేటర్. అంతే. సో దిస్ ఈజ్ ఫ్లాగ్ అప్రోచ్. మనం ఓన్లీ యాక్టివ్ రికార్డ్స్‌కి మాత్రమే కదా కంపారిజన్ చేయాలి. అందుకోసం లుకప్‌లో నేను క్వెరీ రాసుకున్నాను మళ్ళీ. ఏం రాసుకున్నాను క్వెరీ? ఫ్లాగ్ 1 నుండే మాత్రం బయటకివ్వు. మిగతావన్నీ ఇనాక్టివ్ రికార్డ్స్. ఇనాక్టివ్ రికార్డ్స్ నాకు కంపారిజన్ వద్దు. ఓన్లీ యాక్టివ్ రికార్డ్స్ మాత్రం కంపారిజన్ జరగాలి. అందుకోసం ఫ్లాగ్ ఈక్వల్ అన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అన్నట్టు. జస్ట్ ఇలా అలియాస్ నేమ్స్ రాయాలి కాబట్టి అలా రాసాము. సో ఓన్లీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఉన్న వాల్యూస్ మాత్రం బయటకు వచ్చి కంపారిజన్ జరుగుతుందన్నమాట. సో సింపుల్ ఎఫెక్టివ్ డేటా అప్రోచ్ ఎలా రాసామో సేమ్ అంతే. సో 3 టార్గెట్ ఇన్స్టెన్సెస్, ఒక అప్డేట్ స్ట్రాటజీ, ఒక సీక్వెన్స్ జనరేటర్. ఈ 2 ఫిల్టర్ బదులు ఒకే రౌటర్ పెట్టుకోవచ్చు మీరు. ఇన్సర్ట్‌కి ఒకటి, అప్డేట్‌కి ఒకటి రౌటర్ పెట్టుకోవచ్చు. సో నేను అలా ఫిల్టర్ పెట్టుకున్నాను. 2 ఫిల్టర్స్ పెట్టుకున్నాను. ఓకే. సో అలా లాజిక్ రాసుకోవాలి. దాన్నే ఫ్లాగ్ అప్రోచ్ అంటారు. మోస్ట్‌లీ యూజ్ చేయమండి. 100% ఎఫెక్టివ్ డేటా అప్రోచ్ కిందే యూజ్ చేస్తాం. ఫస్ట్ అది ప్రాక్టీస్ చేసుకోండి. అది అర్థం కానప్పుడు చేద్దాం. సార్ ఒక్కసారి అది ప్రీవియస్ డేటాకు 0 అప్డేట్ అయ్యేలా చూపిస్తారా? అదే ఇది ఓపెన్ అవ్వట్లేదు. చూద్దాం ఇది ఓపెన్ అవుతే చేద్దాం. స్టక్ అయిపోయింది. మీరు చెప్పండి సార్. అప్డేట్ ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? ప్రీవియస్ అంటే రికార్డ్ ప్రీవియస్ రికార్డ్కు 0 అప్డేట్ అయ్యేలా. ఇది అప్డేట్ స్ట్రాటజీ ఉంది కదా! దీని ప్రకారమే అప్డేట్ అవుతుంది. అప్డేట్ స్ట్రాటజీ ఉండింది ప్రీవియస్ రికార్డ్ అప్డేట్ చేయడానికి ఓల్డ్ ఫ్లాగ్‌తో. ఇప్పుడు చూడండి ఓల్డ్ ఫ్లాగ్ తీసుకున్నాం అప్డేట్ స్ట్రాటజీలో. ఈ ఓల్డ్ ఫ్లాగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. ఓల్డ్ ఫ్లాగ్ అంటే ఏంటి? 0. ఈ 0 ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా మీ క్వెషన్? అంటే లాజిక్ ఉంటుంది కదా సార్ దానికి. ఇప్పుడు మీరు చెప్పేది జస్ట్ న్యూ క్రియేషన్, అంటే ఒక కాలం ఓల్డ్ అనేసి పెట్టేసి దాంట్లో ఒకవేళ అప్డేట్ అయినప్పుడు 0 రావాలసి అని చెప్పారు సార్. ఇదండి లాజిక్. సేమ్ లాజిక్. మనం అన్నిటికి రాసే లాజికే. ఇఫ్ నాట్ ఈజ్ నల్ ఆఫ్ ఎస్ కీ అండర్‌స్కోర్ లుకప్ అండ్ లొకేషన్ సోర్స్ నుంచి నాట్ ఈక్వల్ టు లొకేషన్ టార్గెట్. ఈ కండిషన్ అప్డేట్స్‌కి ఈ కండిషన్ రాస్తాం కదా! అవును సార్. ప్రతి అప్డేట్‌కి ఇదే కదండీ రాసేది. ఇప్పుడు సపోజ్ ఎఫెక్టివ్ డేటా అప్రోచ్ ఓపెన్ చేస్తే అవును సార్, అది కొత్త వాటికి వర్క్ అవుతుంది సార్. బట్ అంటే ప్రీవియస్‌కి మనకు డేటా చూపియదు కదా సార్ అప్డేట్ అయినప్పుడు. కాదు సార్, ఇప్పుడు ఒక డేటాని అప్డేట్ చేస్తున్నప్పుడు మనకు ఆ అప్డేట్ డేటా మాత్రమే చూపిస్తుంది సార్. నెక్స్ట్ ప్రీవియస్ డేటా అనేది మనకు చూపియదు బేసిక్‌గా అయితే. అంతే కదా సార్? ప్రీవియస్ డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చెన్నై నుంచి ఒక డేట్‌కి వెళ్ళారనుకోండి. నెక్స్ట్ అప్డేట్ చేసినప్పుడు బెంగుళూరు నుంచి వెళ్లారు అని పెడితే మనకు బెంగుళూరు డేటా చూపిస్తుంది. చెన్నై డేటా అనేది మనకు ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు అప్డేట్ చేసినప్పుడు అయితే ఉండదు కదా సార్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసి చెప్పండి నాకు. ఈ ఎగ్జాంపుల్ చూసి చెప్పండి. ఇప్పుడు సపోజ్ విల్ 2 అనేవాడు డేస్ ఎక్కడికి శ్రీలంకలో ఉన్నాడు కదా సార్. ఇప్పుడు అటు అప్డేట్ అయినప్పుడు శ్రీలంకలో ఇండియా అని పెట్టారనుకోండి అప్డేట్ అయినప్పుడు. హ్మ్.
ఇక్కడ ఇండియాకి వెళ్ళాడు ఇప్పుడు సపోజ్. ఇండియాకి వెళ్ళిపోతే జస్ట్ ఇప్పుడు మనం ఒకవేళ అప్డేట్ వచ్చినప్పుడు ఇది మాత్రమే చూపిస్తుంది, మనకు శ్రీలంక రికార్డ్ అనేది చూపించదు కదా సార్ బేసిక్గా. లేదు, ఇప్పుడు ఇండియాకి వెళ్ళాడు, ఇప్పుడు లుకప్ లో ఇది ఒక్క రికార్డు బయటకు వస్తుంది కంపారిజన్ కి యా సార్ కదా. లుకప్ లో ఇది ఒక రికార్డు కంపారిజన్ కి వస్తుంది. ఒక నిమిషం, ఇప్పుడు ఇది ఒక రికార్డు కంపారిజన్ కి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఇండియా ఈక్వల్ టు దిస్ శ్రీలంక, ఇది కంపారిజన్ చేసుకుంటుంది కదా. లుకప్ ఫస్ట్ లుకప్ చేస్తుంది దేని ప్రకారము, ఈ లుకప్ టేబుల్లోకి సమ్ ఎస్ కీస్ ఉన్నాయి కదా, అది నేను ఇక్కడ రాయలేదు, సమ్ సర్గేట్ కీస్ ఉన్నాయి కదా, ఆ కీస్ ని బేస్ చేసుకొని లుకప్ చేస్తుంది. లేదంటే ఈ నెంబర్ ని బేస్ చేసుకొనైనా లుకప్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. మనకి ఇది ఒక్క రికార్డ్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు కంపారిజన్ జరుగుతుంది శ్రీలంక ఇండియా, ఈ రెండు నాట్ ఈక్వల్, అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నాట్ ఈజ్ నల్ ఆఫ్ ఎస్ కీ అండ్ లొకేషన్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ అంటే ఇండియా నాట్ ఈక్వల్ టు శ్రీలంక. ఇవన్నీ సాటిస్ఫై అవుతే అది ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. యా సార్, అప్పుడు మనకు బయటకు వచ్చేది ఇండియా డేటా అనేది వస్తుంది, ఎందుకంటే ఫ్రెష్ డేటా కాబట్టి అది వస్తుంది సార్. ఇండియా సోర్స్ నుంచి వస్తుంది, శ్రీలంక లుకప్ నుంచి వస్తుంది. అంటే మనకు ఏదైతే లేటెస్ట్ రికార్డు ఉంటుందో అది కదా సార్ ఫస్ట్ బయటకు వచ్చేది. అవును, ఇప్పుడు లేటెస్ట్ రికార్డ్ శ్రీలంకనే కదా, ఇండియా అనేది సోర్స్ నుంచి వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు శ్రీలంక ఉంటే మనకు ఇండియా అనేది చూపించదు కదా సార్ రికార్డు అప్డేట్ ఇండియా అనేది మనం ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయదు, ఇన్సర్ట్ చేస్తుంది. అదే కదా ఇక్కడ రాసినాం. సో ఇప్పుడు ఇది అప్డేట్కి రాసామండి. ఫిల్టర్లో ఇది అప్డేట్ కండిషన్కి రాసుకున్నాం ఫిల్టర్. ఇది ఇక్కడ యూపీడి అండర్ స్కోర్ ఓలో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. అది మీకు అర్థమైందా ఎలా ఉంటుందో? యా సార్ అర్థమైంది. ఎందుకంటే మన ఎక్స్ప్రెషన్లో అలా రాసాం కాబట్టి. యూపీడి అండర్ స్కోర్ ఓలో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే నువ్వు ట్రూ ఇవ్వమని, లేదంటే ఫాల్స్ ఇవ్వమని రాసుకున్నాం. అంటే ప్రతి ఒక్క రికార్డ్కి కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. దేంట్లో? యూపీడి అండర్ స్కోర్ ఓలో. అది క్లియర్ కదా? యా సార్. ఓకే, సో ఇప్పుడు ఫాల్స్ ఉండే రికార్డ్కి 0 పెట్టమంటారు అంతేనా సార్? ఫాల్స్ ఉన్న రికార్డ్స్కి ముందు రికార్డ్స్ ముందరికి పంపించదు, ఫిల్టర్ చేసేస్తుంది కదా. ఫిల్టర్ ఏం చేస్తుంది, ట్రూ ఉన్న రికార్డ్స్ మాత్రం బయటకు పంపిస్తుంది. ట్రూ వేటికి ఉంటుంది? అప్డేట్ అయిన రికార్డ్కి ట్రూ ఉంటుంది. అప్డేట్ అయిన రికార్డులో కూడా ఈ లొకేషన్ ఇండియా నాట్ ఈక్వల్ టు శ్రీలంక అయితేనే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ శ్రీలంక ఉందనుకోండి, శ్రీలంక ఈక్వల్ టు శ్రీలంక, ఆ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆ రికార్డు ముందరికి వెళ్ళదు. ఇంకా లొకేషన్ టార్గెట్లో ఉన్న లొకేషన్ అంటే లుకప్లో టేబుల్లో ఉన్న లొకేషన్, సోర్స్లో ఉన్న లొకేషన్ ఈక్వల్ అవ్వకూడదు. అప్పుడు ఈ కండిషన్ మొత్తం సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇందులో పంపిస్తుంది. అదంతా ఓకే సార్. నా డౌట్ ఏంటంటే సార్, అదే ఇప్పుడు ఏదైతే ఓల్డ్ రికార్డు శ్రీలంక ఇండియా ఉందో ఆ ఇండియాకి 0 ఎలా అప్డేట్ అవుతుంది అనేది అదే అండి, అదే ఈ అప్డేట్ స్ట్రాటజీ యూజ్ చేసి అప్డేట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి ఫిల్టర్లో కోడ్స్ చూసుకుంటే నేను ఓల్డ్ ఫ్లాగ్ తీసుకుంటున్నాను అప్డేట్‌కి, న్యూ ఫ్లాగ్ తీసుకోవట్లేదు. న్యూ ఫ్లాగ్‌లో 1 ఉంటుంది, ఓల్డ్ ఫ్లాగ్‌లో 0 ఉంటుంది. నేను ఇక్కడ రాసుకున్నాను కదా, న్యూ ఫ్లాగ్‌లో 0, ఓల్డ్ ఫ్లాగ్‌లో 1 ఉండమని. హార్డ్ కోడ్ చేసుకున్నాను వాల్యూస్. న్యూ ఫ్లాగ్ అంటే 1, ఓల్డ్ ఫ్లాగ్ అంటే 0 ఇక్కడ రాసుకున్నాను కదా. రాసుకున్న తర్వాత అప్డేట్ స్ట్రాటజీ యూజ్ చేసి ఇక్కడ చూడండి, అప్డేట్ స్ట్రాటజీలో ఓల్డ్ ఫ్లాగ్ పెట్టాను. అప్డేట్ స్ట్రాటజీలో ఇలా పెట్టానంటే దాని అర్థం ఏంటి? ఈ ఎస్‌కి ఏదైతే ఎస్‌కి మనకి కరెంట్ రికార్డ్ ఏదైతే శ్రీలంక రికార్డ్ ఉందో, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఓల్డ్ ఫ్లాగ్ అంతే కదా. అప్డేట్ స్ట్రాటజీ అంటే ఏంటి? సెట్ ఓల్డ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 సెట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వేర్ ఎస్‌కి ఈక్వల్ టు సంథింగ్ వాట్ ఎవర్ ద ఎస్‌కి ఆ పర్టిక్యులర్ శ్రీలంక రికార్డ్‌కి ఎస్‌కి ఉంటే అది.
అది యూజ్ చేసి అప్డేట్ చేస్తున్నాను కదా ఫ్లాగ్‌ని. అప్పుడు 0గా ఇది అప్డేట్. ఇక్కడ నుంచి 0 వస్తుంది మనకు. ఈ ఈ ఈ ఈ పర్టిక్యులర్ పైప్‌లైన్ నుంచి 0 వస్తుంది మనకి. సో, ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. ఎక్స్‌ప్రెషన్ నుంచి వస్తుంది 0. సరే నాకొక డౌట్ ఇక్కడ చెప్పండి. ఇది వదిలేసేయండి ఫ్లాగ్ అప్రోచ్. ఎఫెక్టివ్ డేట్‌లో ఎండ్ డేట్ ఎలా చేస్తున్నారండి? సో, ఇప్పుడు ఈ డేట్ ఇనాక్టివ్ ఉంది కదా! సో, ఇనాక్టివ్ డేట్ అంటే ఏంటి? సిస్‌డేట్ -1గా అప్డేట్ చేయమని చెప్పాను కదా! ఇది ఎలా జరుగుతుంది? ఈ మ్యాపింగ్ చూసి నాకు చెప్పండి. ఎస్‌ఈడీ2 ప్రాక్టీస్ చేసారా మీరు? లేదు సార్. అది చేయలేదు సార్. మీరు ఎస్‌ఈడీ2 ప్రాక్టీస్ చేసుంటే అసలు ఈ డౌట్ వచ్చేది కాదు ఇవాళ. సో, అది ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? యాహ్! సార్. ఈరోజు చూస్తాను. మనం ఎక్కడైతే ఇనాక్టివ్ డేట్ ఎట్లా అప్డేట్ చేస్తున్నామో, సరే. అలానే ఎస్‌ఈడీ ఫ్లాగ్‌లో కూడా 0ని అప్డేట్ చేస్తున్నాం ఓల్డ్ ఫ్లాగ్‌తో. ఈ అప్డేట్ స్ట్రాటజీ యూజ్ చేసేదే అప్డేట్ చేయటానికి. ఓకే సార్. సో, ఒకసారి ఎస్‌ఈడీ2 ప్రాక్టీస్ చేయండి. ఇది అర్థమవుతుంది. నేను ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ మీకు మెయిల్‌లో పంపిస్తాను. ఇది ఇంపోర్ట్ చేసుకోండి మీ మ్యాపింగ్స్‌లో. సో, ఫ్లాగ్ అప్రోచ్ వేరియస్ వేస్‌లో చేసుకోవచ్చు. ఓకే. థిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్. కాన్సెప్ట్ ఇదండి. మీరు ఏదైనా చేసుకోండి. దట్ డజంట్ మ్యాటర్. కొత్త రికార్డ్ వస్తే 1 ఫ్లాగ్ పెట్టుకోవాలి. ప్రీవియ ఇంకో ప్రీవియస్ రికార్డ్‌కి ఉన్న ఫ్లాగ్ వాల్యూ 0 చేయాలి. అంతే. ఇప్పుడు ఇండియా వచ్చింది గదా! ఈ శ్రీలంకకి 0 వచ్చేస్తుంది. ఈ ఇండియా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంది. అంతే. ఇండియా కొత్త రికార్డ్ కాబట్టి 1 ఉంటుంది. అంతే. సో, ఇప్పుడు బిల్ ఎక్కడున్నాడంటే ఫ్లాగ్ ఏదైతే 1 ఉందో బిల్‌కి అక్కడున్నట్టు. ఇది కాన్సెప్ట్. ఇంకా మీరు ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ లాజిక్ అయినా రాసుకోవచ్చు. యాహ్! సో, థిస్ ఈస్ ఫ్లాగ్ అప్రోచ్. హ్మ్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడే లాజిక్ ఉందండి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్స్‌తో సహా. ఓకే. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ ఐ కెన్ షేర్ దిస్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అండ్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే స్క్రీన్ షాట్‌తో సహా ఉంది డైనమిక్‌గా జనరేట్ చేసేది. సో, నో ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. మీకింకా వర్క్‌ఫ్లో లెవెల్ వేరియబుల్స్ నిన్న మ్యాపింగ్స్ పారామీటర్స్‌లో ఈజ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటని నేనింకా చూడలేదు. నేను చూస్తాను. నేనెప్పుడు యూజ్ చేయలేదది. సో, థాట్ అండ్ డైనమిక్ క్యాషీ. డైనమిక్ క్యాషీ కూడా ఉంది. సో, టుడే 2 టాపిక్స్ గాట్ కంప్లీటెడ్. అండ్ వర్క్‌ఫ్లో లెవెల్ వేరియబుల్స్. వర్క్‌ఫ్లో డిజైన్ మీకిది నేను చెప్పాను గదా! ఎలా ఒక వర్క్‌ఫ్లోకి, ఇంకో వర్క్‌ఫ్లోకి మనం కండిషన్ పెట్టుకోవచ్చిక్కడ. స్టేటస్ సక్సెస్ అయితేనే రన్ అవ్వమని. స్టేటస్ ఫెయిల్ అవుతే రన్ అవ్వద్దని. ఇలాంటి కండిషన్స్ నేను చెప్పాను. ఆహ్, వర్క్‌లెట్స్ ఆల్సో ఐ హావ్ కంప్లీటెడ్. వర్క్‌లెట్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సెషన్స్. ఈ వర్క్‌లెట్స్‌లో గ్రూప్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. సింపుల్ లాజిక్. వర్క్‌ఫ్లో అంటే ఏంటి? ఓకే. వర్క్‌ఫ్లో అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెషన్స్. అంతే గదా! ఒక సెషనే కాదు. ఎన్ని సెషన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ సెషన్ పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ బ్రింగ్ సమ్ అదర్ సెషన్స్ ఆల్సో. అంతే గదా! ఇలా పెట్టుకోవచ్చు. సో, వర్క్‌లో ఈస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ సెషన్స్. ఇంతవరకు క్లారిటీగా అర్థమైందా ఎవరికన్నా? వర్క్‌లో ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ సెషన్స్. నౌ I want to set dependencies between workflows.
ఇప్పుడు సెషన్‌కి సెషన్ మధ్యలో డిపెండెన్సీ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? ఈ సెషన్ రన్ సక్సెస్ అయితే నాకు ఇది రన్ చేయండి. స్టేటస్ ఈక్వల్ టు సక్సీడెడ్. స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయాలి. స్టేటస్ ఈక్వల్ టు సక్సీడెడ్. ఇప్పుడు నేను ఇలా రాశాననుకోండి. రాదు. ఓకే. కరెక్ట్‌గా స్పెల్లింగ్ రాయాలి. So I am setting a dependency between this session and this session and saying ఇది కంప్లీట్ అయితే ఇది రన్ చేయండి. ఓకే. ఇది ఫెయిల్ అయితే సపోజ్ ఇది తీసేసి స్టేటస్ ఈక్వల్ టు ఒకవేళ ఈ సెషన్ ఫెయిల్ అవుతే ఇది రన్ చేయండి అని పెట్టుకుంటున్నాను. అంటే ఐ యామ్ సెట్టింగ్ ఎ డిపెండెన్సీస్. నేను ఈ సెషన్‌కి డిపెండెన్సీ సెట్ చేస్తున్నాను. అలానే ఒక వర్క్ ఫ్లోకి ఇంకో వర్క్ ఫ్లోకి డిపెండెన్సీ సెట్ చేయాలి. అది రిక్వైర్మెంట్. సో ఎనీ ఆర్ యూ గైస్ ఫాలోయింగ్ మీ? ఈ సెషన్‌కి నేను డిపెండెన్సీ పెట్టుకున్నాను. ఏంటి డిపెండెన్సీ? ఈ సెషన్ సక్సెస్ అవుతే ఇది స్టార్ట్ చెయ్యి అని ఇక్కడ రాసుకున్నాను. వీటినే ప్రీ డిఫైన్డ్ వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? ప్రీ డిఫైన్డ్ వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్స్ ఇవి. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ నేను రేపు చెప్తాను. ఓకే. సో ఇవి ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్‌గా ఉన్న వేరియబుల్స్. స్టేటస్, టార్గెట్ సక్సెస్ రోస్ అంటే టార్గెట్‌లో ఎన్ని రోస్ లోడ్ అయ్యాయో కౌంట్ ఇస్తుంది. స్టార్ట్ టైమ్ అంటే స్టార్ట్ టైమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో వర్క్‌లో ఆ టైమ్ ఇస్తుంది. ఎండ్ టైమ్ అంటే ఈ పర్టిక్యులర్ సెషన్ ఎప్పుడు ఎండ్ అయిందని ఇస్తుంది. ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది. సోర్స్ ఫెయిల్ రోస్ అంటే సోర్స్ లెవెల్‌లో రోస్ ఏమన్నా ఫెయిల్ ఉంటే పర్టిక్యులర్ రిజెక్ట్ కాదు. సోర్స్ లెవెల్‌లో ఏదన్నా రికార్డ్స్ ఫెయిల్ ఉంటే ఆ రికార్డ్స్ కౌంట్ ఇస్తుంది. టార్గెట్ లెవెల్‌లో ఫెయిల్డ్ ఉంటే ఇస్తుంది. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటాడాటా ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ సెషన్. అందులో స్టేటస్ అనేది ఎక్కువ యూజ్ చేసే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ అన్నమాట. ఇలా సెషన్‌కి మధ్యలో డిపెండెన్సీ పెట్టుకుంటారు. ఖాళీగా ఉండదండి. ఖచ్చితంగా ఇలా డిపెండెన్సీ పెట్టుకుంటారు. ఓకేనా? ఇలా నేను వర్క్ ఫ్లోకి డిపెండెన్సీ పెట్టుకోవాలి. వర్క్ ఫ్లో అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెషన్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెషన్స్‌కి ఇంకో గ్రూప్ ఆఫ్ సెషన్స్‌కి డిపెండెన్సీ పెట్టుకోవాలి. అప్పుడు నేను 2 వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసి నేను డిపెండెన్సీ పెట్టుకోలేము కాబట్టి వర్క్‌లెట్‌లో గ్రూప్ ఆఫ్ సెషన్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. చూడండి వర్క్‌లెట్ క్రియేట్. ఇది ఏదో ఒక పేరు పెట్టుకోండి. న్యూ వర్క్‌లెట్. ఇందులో సెషన్స్‌ని బ్రింగ్ చేసుకోండి. ఏమేం కావాలో. యూ కెన్ బ్రింగ్ వాటెవర్ గ్రూప్ ఆఫ్ సెషన్స్ యూ కెన్. ఓకే. అండ్ సేవ్ ఇట్. ఇప్పుడు ఇది వర్క్‌లెట్ అయిపోయింది. వర్క్‌లెట్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సెషన్సే కదా! సో, వర్క్ ఫ్లో అన్నా, వర్క్‌లెట్ అన్నా గ్రూప్ ఆఫ్ సెషన్సే. సో, ఇప్పుడు ఐ విల్ గో టు వర్క్ ఫ్లో డిజైనర్. దెన్ ఐ విల్ బ్రింగ్ న్యూ వర్క్‌ఫ్లోస్ క్రియేట్. న్యూ వర్క్‌ఫ్లో ఇది అనుకుంటే ఇప్పుడు వర్క్‌లెట్స్‌ని బ్రింగ్ చేస్తాను నేను. 3 వర్క్‌లెట్స్ అంటే ఇది గ్రూప్ ఆఫ్ సెషన్స్, ఇది గ్రూప్ ఆఫ్ సెషన్స్, ఇది గ్రూప్ ఆఫ్ సెషన్స్. వీటి మధ్యలో మళ్ళా డిపెండెన్సీ పెట్టుకుంటాను. ఓకే. సో, వీటి మధ్యలో నేను డిపెండెన్సీ ఎలా పెట్టుకుంటాను? స్టేటస్. అంటే ఆ గ్రూప్ ఆఫ్ సెషన్స్ మొత్తం సక్సెస్ అవుతే సక్సీడెడ్. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ సెషన్స్ మొత్తం ఇది అంతా సక్సెస్ అవుతే ఈ గ్రూప్ ఆఫ్ సెషన్స్‌ని రన్ చెయ్యి. లేదంటే మళ్ళీ ఈ గ్రూప్ ఆఫ్ సెషన్స్‌ని రన్ చెయ్యి. ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ రాసుకోవచ్చు. సో, టు సెట్ ఎ డిపెండెన్సీ బిట్వీన్ ఎ సెట్ ఆఫ్ సెషన్స్, వితిన్ ఎ గ్రూప్ ఆఫ్ సెషన్స్, వి విల్ గో విత్ ద వర్క్‌లెట్స్. ఓకే. వి విల్ గో విత్ ద వర్క్‌లెట్స్. వర్క్ ఫ్లో అనేది ఒకటే ఉంటుందండి. వర్క్ ఫ్లో అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. మీరు గ్రూప్ ఆఫ్ సెషన్స్‌కి ఇలా డిపెండెన్సీ పెట్టుకోవాలంటే మీరు ఒక వర్క్‌లెట్‌గా క్రియేట్ చేసి ఇలా వర్క్‌లెట్ అంటే కూడా వర్క్ ఫ్లో లాగానే ఇలా స్టార్ట్ ఉంటుంది. మల్టిపుల్ సెషన్స్‌ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా గ్రూప్‌గా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక వర్క్‌లెట్‌గా క్రియేట్ అవుతుంది. వర్క్ ఫ్లోలో మళ్ళీ వర్క్‌లెట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇలా.
ఇలా ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎలా అయినా మనం డిపెండెన్సీ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ వర్క్లెట్స్? వర్క్లెట్స్ ఇస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ సెషన్స్. దట్స్ ఇట్. నథింగ్ ఎల్స్. అంటే అందులో కూడా ఒక వర్క్ ఫ్లో రన్ అవుతుంది సార్ వర్క్లెట్లో? వర్క్ ఫ్లో కాదు, గ్రూప్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి చూడండి. ఓపెన్ వర్క్లెట్ అంటే ఇలా ఉంటుంది, వర్క్ ఫ్లో లాగానే ఉంటుంది. గ్రూప్ ఆఫ్ ఓకే. సెషన్స్. ఇప్పుడు మనకు వర్క్లెట్ రన్ చేసినప్పుడు ఆ వర్క్లెట్ లోపల ఉండే ఆ ఫ్లో కూడా రన్ అవుతుంది సార్? వర్క్లెట్ అవును. ఎస్ ఎగ్జాక్ట్లీ అంతే. సో ఈ వర్క్లెట్ రన్ చేయనప్పుడు ఈ ఫ్లో అంతా రన్ అవుతుంది. మళ్ళీ ఈ వర్క్లెట్ రన్ చేయాలనుకుంటే ఈ ఫ్లో అంతా రన్ అవుతుంది. మళ్ళీ ఈ వర్క్లెట్ ఏంటి, ఈ ఫ్లో అంతా రన్ అవుతుంది. అలా అంటే సెట్ ఇప్పుడు డిపెండెన్సీస్. ఒక సెషన్ నుంచి ఇంకో సెషన్‌కి ఈ డేటా అనేది పాస్ అవుతుందా సార్? లేకపోతే జస్ట్ సక్సెసా లేదా అనేది పాస్ మాత్రమే అవుతుందా? జస్ట్ సక్సెస్ లేదో చూసుకోండి, డేటా పాస్ అవ్వదు. ఓకే. డేటా పాస్ అవ్వదు, జస్ట్ సక్సెస్ అని మాత్రం చూసుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఇలా పెట్టిన డేటా పాస్ అవ్వదు కదా. ఇది సెపరేట్ సెషన్, సెపరేట్ మ్యాపింగ్. ఇది సెపరేట్ సెషన్, సెపరేట్ మ్యాపింగ్, సెపరేట్ సెషన్, సెపరేట్ మ్యాపింగ్. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ రెండు ఎగ్జిక్యూట్ అయిపోతాయి ప్యారలల్‌గా. సో అలా డిపెండెన్సీస్ బిట్వీన్ వర్క్ ఫ్లోస్ మనం వర్క్లెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ వర్క్లెట్ అంటాం. వాట్ ఈస్ వర్క్లెట్ అని క్వశ్చన్ అడిగితే, వర్క్లెట్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సెషన్స్ టు సెట్ ఎ డిపెండెన్సీస్ బిట్వీన్ a workflows ని మల్టిపుల్ వర్క్‌ఫ్లోస్ మధ్యలో డిపెండెన్సీ సెట్ చేయలేం కాబట్టి, ఎందుకంటే ఒక వర్క్‌ఫ్లోని మాత్రమే ఉంటుంది కాబట్టి, ఇది వర్క్‌ఫ్లో అండి. ఇది న్యూ వర్క్‌ఫ్లో 178 అనేది వర్క్‌ఫ్లో, ఇక్కడ స్టార్ట్ అని చూపించేది వర్క్‌ఫ్లో. ఇలా మల్టిపుల్ వర్క్‌ఫ్లోస్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేము. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఓపెన్ చేస్తే ఇది అయిపోయి వేరేది ఓపెన్ అవుతుంది. అంటే దాని అర్థం మల్టిపుల్ వర్క్‌ఫ్లోస్‌ని ఒకేసారి చూడలేము మనం. అలా చూడాలి అంటే ఒక వర్క్‌లెట్‌గా క్రియేట్ చేసుకొని, ఆ వర్క్‌లెట్స్‌ని డిపెండెన్సీలు పెట్టుకోవాలి. దట్ ఈస్ సింపుల్ కాన్సెప్ట్ అంతే. ఒక వర్క్‌ఫ్లోనే ఉంటుంది, మల్టిపుల్ వర్క్‌లెట్స్ క్రియేట్ చేయొచ్చు. వర్క్‌లెట్ అంటే నథింగ్ బట్ వర్క్‌ఫ్లో లాగానే అది కూడా గ్రూప్ ఆఫ్ సెషన్స్‌ని మనం పెట్టుకుంటాం. సో దేర్ ఈస్ నో డిఫరెన్స్. టు సెట్ ఎ డిపెండెన్సీస్ బిట్వీన్ ద వర్క్‌ఫ్లోస్, వి విల్ గో విత్ ద వర్క్‌లెట్స్. ఈస్ దట్ సౌండ్ లిటిల్ కన్‌ఫ్యూజింగ్ ఆర్? యాహ్! ఈజీనే ఉంది సార్. బట్ కానీ ఫైనల్‌గా దీని ఆన్సర్ ఏమొస్తుంది సార్? ఫైనల్‌గా మనకి ఏదైతే న్యూ వర్క్‌లెట్ ఉందో దాని ఆన్సర్ వస్తుందా? దీనికి రిజల్ట్? రిజల్ట్ అంటే ఏం లేదండి. ఇది ఒక ఫ్లో. వర్క్‌ఫ్లో అంటే ఏంది, ఒక ఫ్లోని జనరేట్ చేస్తుంది కదా. ఇది రన్ చెయ్యి, ఇది రన్ చెయ్యి, ఇది రన్ చెయ్యి, ఇది రన్ చెయ్యి. వర్క్‌ఫ్లోకి సంబంధం లేదు. అది ఫెయిల్ అయిందా, అది ఏం చేసినా మనకు అవసరం లేదు. ఓకే. ఫైనల్‌గా ఏం జరుగుతుందంటే ఇవన్నీ రన్ అవుతాయి. ఇవన్నీ రన్ అవ్వటం అంటే దాని అర్థం ఏంటి? ఇది రన్ అవ్వటం అంటే ఇవన్నీ రన్ అవ్వడం. అన్నిటికి రికార్డ్స్ చూపిస్తుందా సార్? అన్నిటికి ఒక్కొక్క రికార్డ్స్. అవును. అన్ని సెషన్స్ రన్ అవుతాయి. ఇలా సెషన్స్ రన్ అవుతా ఉంటాయి. అప్పుడు అప్పుడు మనకు వర్క్‌లెట్ లోపల ఉండే వర్క్ ఫ్లోకి మనకు ఎలా చూపిస్తుంది సార్? ఇప్పుడు మీరు ఇలా బయట వర్క్‌లెట్స్ అన్నీ చూపించారు సార్. ఒక 5 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను రన్ చేశాను చూడండి. సో, ఇది నేను రన్ చేశాను కదా. ఇప్పుడు ఈ అవును సార్. వర్క్‌లెట్‌లో కింద ఉండే సెషన్స్ అన్నీ రన్ అవుతున్నాయి. సక్సెస్ అయిందా? ఇంకోటి స్టార్ట్ అవుతది. చూడండి. సక్సెస్ అయిందా? మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతది. అన్ని వర్క్‌లు స్టార్ట్ అయ్యాయి చూడండి. యాహ్! సార్. ఆ వర్క్‌లెట్ లోపల ఉండే వర్క్ ఫ్లోస్ కూడా చూపిస్తుంది. యెస్. వర్క్‌ఫ్లోస్ కాదు, ఇవి సెషన్స్. వర్క్‌లెట్ లోపల ఉండేది మనకు వర్క్ ఫ్లో కదా సార్? ఇది వర్క్‌ఫ్లో. ఇది వర్క్‌ఫ్లో. దీని కింద ఉండేవి సెషన్స్. ఓకే. ఇది వర్క్‌ఫ్లో. న్యూ 178 అనేది వర్క్‌ఫ్లో. ఇవన్నీ రన్ అయ్యాయి ఇప్పుడు. 1, 2, 3, 4, 5 వర్క్‌లెట్స్ రన్ అయ్యాయి. యాహ్! వర్క్‌లెట్ వర్క్‌లెట్ లోపల ఉండే వాటిని సెషన్స్ అంటారు. అంతే. సెషన్స్ అంటే వర్క్‌ఫ్లోస్ అనరు.
Yes. గ్రూప్ ఆఫ్ సెషన్స్ అండి. వర్క్లెట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెషన్స్ అంతే, ఇంకేం లేదు. ఓకే. Yes, sir. సో ఇలా రన్ అవుతది. వీటి వల్ల యూజ్ ఏంటి ఇప్పుడన్నా అర్థమైందా మీకు? యాహ్! సార్. అంతా ఒకేసారి మనం రన్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ మనకు సో సక్సెస్ ఆఫ్ లాస్ అనేది తెలుస్తుంది. కాదండి. ఇప్పుడు ఇదొక వర్క్ ఫ్లో అనుకోండి. Sir. వర్క్లెట్ అనుకోవద్దండి. ఇదొక వర్క్ ఫ్లో అనుకోండి. ఇదొక వర్క్ ఫ్లో, ఇదొక వర్క్ ఫ్లో, ఇదొక వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లోస్ మధ్యలో డిపెండెన్సీ సెట్ చేయలేమండి మనం. We cannot set a dependencies between a workflows using workflow manager, workflow designer. ఓకే. ఓన్లీ వర్క్‌లెట్స్ మధ్య డిపెండెన్సీ ఆ! ఏంటి? ఓకే. ఇప్పుడు ఇదొక వర్క్ ఫ్లో. నేను ఇంకో వర్క్ ఫ్లో ఓపెన్ చేస్తున్నాను సపోజ్ ఇది. ఇది ఓవర్‌రైడ్ ఇది చూపిస్తుంది. ఇంతకుముందు ఓపెన్ చేసి చూపించట్లేదు. నేను ఎలా డిపెండెన్సీ సెట్ చేస్తాను? టు సెట్ ద డిపెండెన్సీ వి షుడ్ ఓన్లీ యూజ్ వర్క్లెట్. అండ్ మీరు వర్క్ ఫ్లోగా ఇలా ఏదైతే క్రియేట్ చేశారో దీన్ని వర్క్లెట్‌గా క్రియేట్ చేసి డిపెండెన్సీ పెట్టుకోవచ్చు ఇలా. అంతే సింపుల్. వర్క్ ఫ్లోస్ మధ్యలో డిపెండెన్సీ పెట్టుకోవాలంటే వర్క్లెట్స్ క్రియేట్ చేయాలి. వర్క్లెట్స్ అంటే నథింగ్ బట్ వర్క్ ఫ్లోస్‌లో మీరు ఎలా అయితే గ్రూప్ ఆఫ్ సెషన్స్ క్రియేట్ చేస్తారో అలా గ్రూప్ ఆఫ్ సెషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు వర్క్లెట్‌లో. అప్పుడు ఇదొక వర్క్ ఫ్లో అవుతుంది. లాజికల్‌గా ఇదొక వర్క్ ఫ్లో అవుతుంది. ఇదొక వర్క్ ఫ్లో అవుతుంది. ఇదొక వర్క్ ఫ్లో అవుతుంది. ఇదొక వర్క్ ఫ్లో అవుతుంది. యూ ఆర్ సెట్టింగ్ ఎ డిపెండెన్సీస్ బిట్వీన్ ఆల్ ద వర్క్ ఫ్లోస్ ఆల్సో. లాజికల్‌గా చెప్తున్నాను. ఇది టెక్నికల్‌గా ఇది వర్క్ ఫ్లోస్ కాదు. ఇది వర్క్లెట్. యెస్. అంటే డిపెండెన్సీలో ఓన్లీ సక్సెస్ ఆర్ ఫెయిల్ మాత్రమే చూడొచ్చా? ఇంకా మోర్ దాన్ ఇంకా ఏదైనా చూడొచ్చా సార్? ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడొచ్చు. సో ప్రీవియస్ టాస్క్ స్టేటస్, ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ కోడ్. సో యూ కెన్ యూజ్ ప్రీ డిఫైన్డ్ వర్క్ ఫ్లో డయాగ్రమ్స్. మోస్ట్‌లీ సక్సెస్, ఫెయిల్యూరే చూస్తారండి. మిగతా ఏం చూడరు. ఆల్మోస్ట్ సక్సెస్, ఫెయిల్యూర్సే చూస్తారు. మిగతా ఓకే. లాజిక్ అంతా డేటాబేస్‌లో రాసుకుంటారు. బట్ మీరు రియల్ టైమ్‌కి వెళ్ళంగానే ఇలా ఉంటాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. వర్క్లెట్స్ ఇవి. ఓకేనా? వర్క్లెట్ ఎలా చూడాలి అంటే రైట్ క్లిక్ ఓపెన్ వర్క్లెట్. ఇక్కడ ఓపెన్ అయ్యి చూపిస్తది. అంటే ఇందులో 3 సెషన్స్ రన్ అవుతాయి అన్నట్టు. అందుకే ఇక్కడ 3 సెషన్స్ రన్ అయ్యాయి. 1, 2, 3 అలా. సో దిస్ ఈస్ వర్క్లెట్స్. ఇంకా అండ్ నేను ఒకటి చూపించారు సార్. వర్క్‌లైట్ డిజైనర్ ఐ మీన్ వర్క్ ఫ్లో డిజైనర్ ఏదో ఒకటి ఉంది సార్ అక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది సార్. అలాంటి గుర్తు ఉంటుంది సార్. అది మధ్యలో పెట్టేసి మీరు ఫెయిల్ ఆర్ పాస్ డెసిషన్ అని టాస్క్. డెసిషన్ టాస్క్. యాహ్! అది ఎక్కడ సో యూజ్ చేస్తారు సార్? వర్క్‌లెట్స్ మధ్యనే అది కూడా? ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అది. ఓకే. సీ ఇప్పుడు వర్క్ ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది తీసేసి డెసిషన్ టాస్క్ పెట్టుకుంటాను. అంటే ఈ 2 రన్ అయిన తర్వాతే ఈ 2 సక్సెస్ ఈ వర్క్లెట్ సక్సెస్ అవ్వాలి. అప్పుడే ఈ వర్క్లెట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే స్టార్ట్ అవ్వదు. అలా. ఇలా ఇప్పుడు డెసిషన్ టాస్క్ లేదనుకోండి. అప్పుడేమవుతుంది? ఇలా ఇస్తే నేను ఎయిదర్ ఇదన్నా సక్సెస్ అవ్వని, ఇదన్నా సక్సెస్ అవ్వని. ఇది స్టార్ట్ అయిపోతుందింకా. వెయిట్ చేయదనమాట. నాకేంటంటే ఇది సక్సెస్ అయ్యాలి, ఇది సక్సెస్ ఈ 2 సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ప్రాసెస్. అలా వెయిట్ చేయాలంటే నేను డెసిషన్ టాస్క్ క్రియేట్ చేసి ఇక్కడ మధ్యలో పెట్టుకున్నానంటే, అప్పుడు ఇది సక్సెస్ అయ్యి, ఇది సక్సెస్ అయ్యేంత వరకు అది వెయిట్ చేసి, ఆ తర్వాత ఇది ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ కండిషన్ లాగా వర్క్ అవుతుంది. క్లియర్? యెస్ సార్. యాహ్! సో దీస్ ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో వర్క్ ఫ్లో లెవెల్‌లో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా? సో యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే ఏంటి? మనం ఎక్కడ యూజ్ చేస్తామనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. అండ్ సెషన్ లెవెల్‌లో కూడా యూజ్ చేయొచ్చా సార్ అది డెసిషన్ టాస్క్? లేదు వర్క్‌లెట్స్‌లోనేనా సార్? వర్క్లెట్స్ ఈ రెండిట్లో యూజ్ చేస్తాం. ఓకే. 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 దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే.